హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనము మీ ఫేవరెట్ సిరీస్ దట్ ఈస్ అర్జున సిరీస్ క్లాస్ 11th కి సంబంధించిన వర్క్ ఎనర్జీ అండ్ పవర్ వన్ షాట్ వీడియో గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్. సో అర్జున సిరీస్ గురించి మీకైతే తెలుసు. ఈ చాప్టర్ మీ కాలేజ్లో కానీ లేదా అకాడమీలో కానీ ఏదో ఒక ట్యూషన్లో కానీ అయిపోయే ఉంటుంది కదా. రైట్. సో చాప్టర్ అయిపోయిన తర్వాత మీరు దీనిపైన ఎన్నో న్యూమరికల్ ప్రాక్టీస్ చేసే ఉంటారు, ఇంకా ఎగ్జామ్ కూడా రాసే ఉంటారు, అవునా? రైట్. సో ఇప్పుడు ఈ అర్జున సిరీస్ యొక్క క్లాసెస్ మీకు ఏ విధంగా యూజ్ అవుతాయి అని అంటే, ఎవరైతే కాలేజ్లో అకాడమీలో ట్యూషన్ సెంటర్లో ఈ చాప్టర్ అయిపోయి నేను పర్ఫెక్ట్ అయిపోయినాను సార్, నేను ఇప్పుడు ఎగ్జామ్ కూడా రాయడానికి రెడీ ఉన్నాను సార్ అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకు ఈ అర్జున సిరీస్ అనేది యూస్ఫుల్ అవుతుంది నాన్న. ఓకే, దీంట్లో నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెయ్యను, ఒక చిన్నగా 15 to 20 minutes ఒక రివిజన్ అయితే చేసిస్తాను. చాప్టర్ కంప్లీట్ చాప్టర్ ఒక 15 to 20 minutesలో అయితే క్లోజ్ చేసిస్తాను. దాని తర్వాత ఇక్కడ న్యూమరికల్స్ తీసుకుంటాను నాన్న, అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓకేనా, పీవైక్యూసే. సో అవి కూడా జేఈకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా నీట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా ఎంసెట్కి సంబంధించినవి. ఓకేనా రైట్. సో 100% అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. అయితే క్వశ్చన్ రాగానే వీడియో పాజ్ చేసి మీ అంతటా మీరు ట్రై చేయండి. ఓకే సార్, నేను ఈ అర్జున సిరీస్ మొత్తం చూసి నేర్చుకొని న్యూమరికల్ సాల్వ్ చేస్తాను సార్ అంటే కష్టంగా పోతుంది. ఓకే, ఫస్ట్ చెప్తున్నాను మీకు, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ రివిజన్ లాగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. కాలేజ్లో అయిపోయి ఉంటుంది కదా, మీరు సెకండ్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్లో అయిపోయింది కదా ఇది. రైట్. సో ఫస్ట్ ఇయర్ పిల్లలకు కూడా ఈ చాప్టర్ అయిపోయే ఉంటుంది. అంటే మొత్తానికైతే మీరు వినే ఉంటారు. లేదు సార్ నేను విని ఈ సిరీస్ అయితే చూస్తాను సార్ అంటే, మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే కనుక ఆల్రెడీ ద్రోణ సిరీస్ అయితే ఉంది నాన్న. ఓకే, మన ఛానల్లో ద్రోణ సిరీస్ యొక్క ప్లేలిస్ట్ క్లాస్ 11th క్లాస్ 12th కూడా ఉంది. రైట్. సో అక్కడ మీకు ఫ్రీ అయితే ఉన్నాయి, మొత్తం అక్కడ డీటెయిల్గా అయితే మీకు దొరికిపోతుంది. ఆ ద్రోణ సిరీస్లో ఉన్న వీడియోస్ మొత్తం అన్నీ చూడండి, డీటెయిల్గా అర్థమైపోతుంది. ఇంకా అక్కడ న్యూమరికల్ కూడా సాల్వ్ చేసి అయితే ఇచ్చినాను. దాని తర్వాత ఈ అర్జున సిరీస్ చూడండి, ఒక మంచిగా మీకు బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, అక్కడ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది, న్యూమరికల్ సాల్వ్ చేస్తారు, ఒక మంచి ఐడియా వచ్చేస్తుంది. దాని తర్వాత ఒక ఎగ్జామ్ అనుకుంటాం కదా, ఈ చాప్టర్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళ కోసము సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. ఓకేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది మనం స్టార్ట్ చేద్దాము. ఓకే రైట్. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వర్క్ ఫార్ములా ఏంటి నాన్న, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. రైట్. సో ఇది వచ్చేసి డాట్ ప్రోడక్ట్. ఈ డాట్ ప్రోడక్ట్ కి సంబంధించిన న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తామో అన్నీ కూడా స్ట్రేట్ లైన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ పైన మీరు కనుక ఈ విధంగా ఫోర్స్ అప్లై చేసిండ్రు అనుకోండి, ఓకే అఫ్కోర్స్ ఇది ముందటికైతే పోతుంది, అవునా అంతేనా? రైట్. సో ముందటికైతే పోయింది, అవునా? రైట్. అయితే ఇప్పుడు దీంట్లో వర్క్ ఎంత జరిగింది అని అడిగితే, ఈ ఫోర్స్ ఇంకా డిస్ప్లేస్మెంట్ రెండు కూడా స్ట్రేట్ లైన్లో ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు స్ట్రేట్ లైన్లో లేవు కదా. ఫోర్స్ ఏమో ఇటు సైడ్ ఉన్నది, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు సైడ్ ఉన్నది కదా. అయితే స్ట్రేట్ లైన్లో తెప్పియాలంటే దీని యొక్క కాంపోనెంట్ని మనం తీసుకోవాలి. ఎక్కడైతే డీటా ఉంటుందో అంటుకొని కాస్ డీటా ఉంటుంది, అంతేనా కదా. ఇప్పుడు చెప్పండి, ఎవేవి స్ట్రేట్ లైన్లో ఉన్నాయి సార్? ఎఫ్ కాస్ డీటా ఇంకా డిస్ప్లేస్మెంట్ అనేది రెండు కూడా స్ట్రేట్ లైన్లో ఉన్నాయి. అయితే వర్క్ ఏమవుతుంది అని అంటే ఎఫ్ యాస్ కాస్ టీటా అయిపోతుంది, అట్లా అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే, డాట్ ప్రోడక్ట్ అన్ని న్యూమరికల్స్ కూడా మీరు స్ట్రేట్ లైన్లో వచ్చేలాగైతే చూసుకోండి. ఓకే, ఏదైనా అని ఏ ఉండని బి ఉండని, ఏబీలు ఎట్లా ఉండాలి, స్ట్రేట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి ఎక్కడికి వెళ్ళి. ఓకేనా, చలో నెక్స్ట్. ఇక్కడైతే నోట్లో అయితే రాస్తున్నాను, డాట్ ప్రొడక్ట్స్ ఆర్ స్ట్రేట్ లైన్ ఇన్ కేస్ అవి కనుక పర్పెండిక్యులర్ ఉన్నాయి అనుకోండి, వర్క్ డన్ ఏమవుతుంది, గుడ్డిగా డైరెక్ట్ 0 రాసేసేయండి. పర్పెండిక్యులర్ ఉండనే ఉండద్దు, డాట్ ప్రొడక్ట్ అన్నీ కూడా స్ట్రేట్ లైన్లో ఉండాలి. ఓకేనా. క్రాస్ ప్రొడక్ట్లు ఎట్లా ఉండాలి అని అంటే పర్పెండిక్యులర్గా ఉండాలన్నమాట. ఇది ట్రిక్ అన్నట్టు, సూపర్ ట్రిక్ న్యూమరికల్ సాల్వ్ చేయడంలో. ఓకే, డాట్ ప్రొడక్ట్ న్యూమరికల్స్ ఎట్లా సాల్వ్ చేస్తాం,
క్రాస్ ప్రోడక్ట్ న్యూమరికల్ ఎట్లా సాల్వ్ చేస్తాం ఆల్రెడీ నేను మీకు ద్రోణ సిరీస్లో అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీకు కూడా కాలేజ్లో అయిపోయే ఉంటుంది కాబట్టి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఎవరైతే రిపీటర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా 12th పిల్లలు రిపీటర్ పిల్లలకైతే ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే ఎప్పుడో అయిపోయి ఉంటుంది కాబట్టి ఇవన్నీ తెలిసే ఉంటాయి. క్రాస్ ప్రొడక్ట్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. క్రాస్ ప్రొడక్ట్ అన్నీ కూడా పర్పెండిక్యులర్ ఉండాలి. ఓకే, ఇన్ కేస్ ఇవి కనుక ప్యారలల్లో ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏమవుతుంది 100% జీరో అయిపోతుంది. క్రాస్ ప్రొడక్ట్ ఏమో పర్పెండిక్యులర్గా ఉండాలి, డాట్ ప్రొడక్ట్ ఏమో ప్యారలల్గా ఉండాలి అట్లా. ఓకే, ఇక్కడైతే మీకైతే ఎగ్జాంపుల్ అయితే ఉంది కదా, ఫోర్స్ అయితే ఇటు అప్లై చేసినాను, ముందటికైతే పోతుంది, ముందటికైతే పోయింది కదా ఫోర్స్. ఓకే, ఏడైతే టీటా ఉంటుందో అంటుకొని కాస్ టీటా, ఎఫ్ కాస్ టీటా ఎస్ రెండు కూడా సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కదా, ఫోర్స్ ఫార్ములా ఏమైపోయింది. అచ్చా, ఇంత పెద్ద ఆరో మార్క్ కాదు అది, అది ఇంతే. ఓకేనా, ఎఫ్ కాస్ టీటా, ఎఫ్ కాస్ టీటా. ఓకే, ఎఫ్ కాస్ టీటా ఇంటూ ఎస్ అనమాట. క్లియరేనా ఇది? రైట్, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. నోట్ వర్క్ ఏంటి, ఒక స్కేలార్ క్వాంటిటీ అనమాట. దీని ఒక ఎస్ఐ యూనిట్ జోల్స్, సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి అర్క్స్. 1 జోల్ ఈక్వల్ టు 10⁻7 అర్క్స్ అంటాం నాన్న. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్, వర్క్ అనేది పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఇంక్రీజ్ అయినట్టు పాజిటివ్ వస్తే, పాజిటివ్ వర్డ్ అని అయితే. ఇన్ కేస్ మీరు సాల్వ్ చేసే టైంలో వర్క్ అనేది నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి ఎనర్జీ ఆఫ్ ద బాడీ డిక్రీజ్ అనమాట, అంటే ఆగడానికి ట్రై చేస్తుంది అది. ఓకే, రైట్. న్యూమరికల్ సాల్వ్ చేసే ఉంటారు కాబట్టి మీకైతే తెలిసే ఉంటుంది. ఇగో ఇది వర్డ్ అంది ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఎప్పుడైతే ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉంటే ఈ ఫార్ములాని యూజ్ చేయండి. ఓకే, ఫోర్స్ అనేది వేరియబుల్ అయితే అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయండి. ఓకే, రైట్. సో ఇన్ కేస్ వర్క్ అనేది వేరియబుల్ అయింది అనుకోండి అప్పుడు ఫోర్స్ కనుక్కోవడానికి కోసం మీరు ఈ ఫార్ములాను యూజ్ చేయండి. ఓకేనా, రైట్. సో దీనికి సంబంధించిన చూడండి, ఫోర్స్ ఎప్పుడన్నా కానీ మల్టిప్లికేషన్లో ఉంటే దాని యొక్క ఏరియా చూడండి, ఏరియా ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ ఏదైనా వచ్చింది అనుకోండి. ఓకే, ఇదేమో ఫోర్స్, ఇటేమో డిస్ప్లేస్మెంట్ తీసుకుంటున్నా, దీని మధ్యలో ఉన్న గ్రాఫ్ యొక్క ఏరియా ఏమవుతుంది, వర్క్ని ఇండికేట్ చేస్తుంది. ఏమి ఇండికేట్ చేస్తుంది, వర్క్ని. మల్టిప్లికేషన్లో ఉంటే వర్క్ అన్నట్టు, అంటే మల్టిప్లికేషన్లో ఉంటే ఏరియా అనమాట, డివిజన్లో ఉంటే డిఫరెన్షియేషన్ అంటే స్లోప్ అనమాట. ఓకే, నేను చెప్పేది అర్థమవుతుందా? ఇన్ కేస్ మీరు కనుక ఈ బేసిక్ మ్యాథమెటిక్స్లో గ్రాఫ్ సంబంధించిన ట్రిక్స్లలో కానీ మీకు పర్ఫెక్ట్ అయితే నేను చెప్పేది మొత్తం అర్థమవుతుంది. ఇంకా క్లాస్లో మంచిగా విని పర్ఫెక్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయితే నేను చెప్పేది అర్థమవుతుంది. ఇన్ కేస్ అర్థం కాకుంటే ఏం కాదులేండి. సో ద్రోణ సిరీస్ అయితే ఉంది, అది చూడండి. నెక్స్ట్ ఇది చూడండి. ఓకే, ఎస్, అది చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. స్లిప్పింగ్ ద చైన్ ఆన్ ద టేబుల్. ఇది టేబుల్ అయితే తీసుకున్నా, టేబుల్ పైన అయితే ఒక చైన్ అయితే తీసుకున్నా. ఈ చైన్ యొక్క మాస్ m అనుకుందాం, దీని యొక్క లెంత్ l అనుకుందాం. ఓకేనా, ఇది స్మాల్ m అనుకోండి, స్మాల్ m, ఇది స్మాల్ l అనుకోండి. ఓకే, అయితే టేబుల్ పైన అయితే ఈ చైన్ ని పెట్టినా అసలు ఇక్కడ వీటి మధ్యలో అయితే ఫ్రిక్షన్ అనేది లేదు. ఫ్రిక్షన్ లేకుంటే ఏమవుతుంది, ఒక్కొక్కే జారిపోయి కింద పడుతుంది. ఫ్రిక్షన్ లేదు కదా, అవునా, ఒక్కొక్కే జారిపోయి కింద పడుతుంది అనమాట. అయితే ఇప్పుడు క్వశ్చన్లో మీకు ఏం అడుగుతానంటే ఈ హ్యాంగింగ్ పార్ట్, అంటే కొంచెం చైన్ అనేది హ్యాంగింగ్ పార్ట్ కింద పెడతాడు, దీన్ని హ్యాంగింగ్ పార్ట్ అని అంటాము. L/N అనేది కింద ఉన్నది అనుకుందాము, మిగతా పార్ట్ వచ్చేసి దీని టేబుల్ పైన అయితే ఉంది. అయితే క్వశ్చన్లో ఏం అడుగుతాడంటే ఇగో ఈ హ్యాంగింగ్ పార్ట్ని మీరు దీన్ని గనక లాగి ఈ టేబుల్ పైన పెట్టడానికి కోసము ఎంత వర్క్ చేసినారు అని అడుగుతాడు నాన్న. ఓకే, ఈ చైన్ని కంప్లీట్గా టేబుల్ పైన పెట్టడానికి కోసము మీరు ఎంత వర్క్ చేయాలి అని అడుగుతాడు. దానికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే ఇగో mgl/2 ఇన్ బ్రాకెట్ 1/n² అనమాట. ఈ హ్యాంగింగ్ పార్ట్ యొక్క లెంత్ L కదా, L/N అనుకుందాం హ్యాంగింగ్ పార్ట్ యొక్క లెంత్. ఓకే, ఎంతో కొంత ఉంది, L/3 అనుకుందాం. ఈడనేమో L/3, ఇక మిగిలిన పార్ట్ ఎంత ఉంటుంది, ఈడ పైన 2L/3, అంతేనా కదా, అవునా. అయితే n వాల్యూ ఎంత 3, అంటే జస్ట్ 3 పెట్టేసేయండి, ఆన్సర్ అదే ఇక. ఓకే, ట్రిక్ అన్నట్టు ఇక మీకు ఈడ స్లిప్పింగ్ ద చైన్ ఆఫ్ మాస్ m అండ్ లెంత్ ఆన్ ద టేబుల్. ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి,
ఇది స్లిప్ అవుతున్నది. ఇంతకు ముందేమో వర్క్ అడిగినాడు కదా, దీని చైన్ని లాగి ఈ టేబుల్ పైన పెట్టడానికి కోసం ఎంత వర్క్ చేస్తామో కనుక్కోండి అని చెప్పేసి ఇది అన్నాడు కదా. ఇప్పుడు ఏమడుతానంటే నేను ఇటు లాగుతలేను, టేబుల్ పైన పెట్టగానే ఏమవుతున్నది, రుయి అని జారిపోయి కింద పడుతున్నది. అంతేనా? జారిపోయి ఎందుకు అని అంటే భూమి అయితే లాగుతున్నది కదా. రైట్స్. అయితే ఈ భూమి అనేది ఈ చైన్ని కిందికి లాగడంలో ఎంత వర్క్ చేసింది అని అయితే అడుగుతాడు. ఓకే, అప్పుడు దానికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే mgl/2 1/n2² - 1/n1² అనమాట. ఓకే, ఇది హ్యాంగింగ్ పార్ట్ యొక్క లెంత్. ఓకే, ఇది మొత్తం సీదా అయిపోయింది కదా, ఇది మొత్తం సీదా అయిపోయింది. ఓకే, l/n2 అంటే n2 వాల్యూ ఏమైపోయింది, 1 అయిపోతుంది అనమాట. మొత్తం లెంత్ వచ్చేసింది కదా. ఇక ఈ హ్యాంగింగ్ పార్ట్ ఎంతో కొంత ఉంటుంది ఇక, అవునా? ఎంతో కొంత ఇక తీసుకోండి. ఎంత, l/3 తీసుకోండి. ఈడనేమో 2l/3, టేబుల్ పైననేమో 2l/3 ఉంది, హ్యాంగింగ్ ఏమో l/3 ఉంది. ఓకే, రైట్. సో n1 వాల్యూ ఎంత, 3. అక్కడ n2 వాల్యూ ఎంత, స్టేట్ అయిపోయిన తర్వాత 1 అన్నట్టు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది మీకు. ఓకే, అట్లా. నెక్స్ట్ ఇక ట్రిక్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇగో బెస్ట్ ట్రిక్ టు సాల్వ్ ద టేబుల్ లైన్ చైన్ న్యూమరికల్స్ ఈ ఫ్రిక్షన్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ టేబుల్ లైన్ చైన్. ఇప్పుడు దాకా ఫ్రిక్షన్ లేకుండే, కానీ ఇప్పుడైతే ఫ్రిక్షన్ అయితే వచ్చింది. ఫ్రిక్షన్ ఉన్నది కాబట్టి అఫ్కోర్స్ ఇది రెస్ట్లోనే ఉంటుంది, అంతేనా కదా. అయితే క్వశ్చన్లో మీకు ఏం అడుగుతానంటే ఈ హ్యాంగింగ్ పార్ట్ ఎంత ఉందంటే l/n అయితే ఉంది. ఓకే, ఈ చైన్ యొక్క మాస్ m అనుకుందాం, దీని యొక్క లెంత్ l అయితే ఉంది. ఫ్రిక్షన్ ఉన్నది కాబట్టి అఫ్కోర్స్ ఏమైతుంది, రెస్ట్లోనే ఉంటుంది కదా, రెస్ట్లోనే ఉంటుంది. అయితే ఎంత హ్యాంగింగ్ పార్ట్ టేబుల్ పైన బయట పెడితే ఇది రెస్ట్లో ఉంటుంది కనుక్కోండి అంటాడు, లేదా ఫ్రిక్షన్ కనుక్కోండి అని అంటాడు వీటి మధ్యలో. ఓకే, ఇవన్నీ మీకు ఇక చూడండి. ఫైన్ హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ ద లెంత్, ఎంత హ్యాంగింగ్ పార్ట్ ఉంటే ఈ చైన్ అనేది రెస్ట్లో ఉంటుంది, μl/μ+1 అనమాట. ఫైన్ ద లెంత్ ఆఫ్ ద చైన్ ప్రెసెంట్ ఆన్ ద టేబుల్, టేబుల్ పైన ఎంత ఉండాలి, హ్యాంగింగ్ పార్ట్ ఎంత ఉండాలి, టేబుల్ పైన ఎంత ఉండాలి, టేబుల్ పైన ఇంత ఉండాలి. ఓకే, హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ మాస్ ఎంత ఉండాలి, μm/μ+1. టేబుల్ పైన ఉన్న మాస్ ఎంత ఉండాలి, m/μ+1. ఓకే, అయితే మినిమం ఫ్రిక్షన్ ఎంత ఉండాలి, 1/n-1. ఇవన్నీ ఏదన్నా అడగచ్చు, డైరెక్ట్ ట్రిక్స్ అన్నట్టు మీకు. ఓకే, కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి నాన్న, ఇవి కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఇవి డిస్ప్లేస్మెంట్ లాగా ఉంటుంది. ఏవైతే ఫోర్సెస్ ఉంటాయో ఈ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అది వెళ్ళే దారి పైన ఆధారపడాయి, స్టార్టింగ్ పాయింట్ ఇంకా ఎండింగ్ పాయింట్ పైన అయితే ఆధారపడతాయి. వీటినే మనము కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని చెప్పేసి అయితే అంటాము. వర్డ్ డన్ ఇన్ క్లోజ్డ్ పాత్ ఏమైతే 0 అవుతుంది, అవునా. సేమ్ డిస్ప్లేస్మెంట్ లాగా పనిచేస్తుంది అన్నట్టు, అందుకోసం బ్రాకెట్లో డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అయితే రాసిన. ఇది మీకు ట్రిక్ అన్నట్టు గుర్తుపెట్టుకోవడానికి కోసం. ఓకే, ఈ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏవేవి అంటే జెమ్స్ అన్నమాట. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్, స్ప్రింగ్ ఫోర్సెస్. ఓకే, ఎం అనేది పక్కకు పెట్టేసిండు అంతే. ట్రిక్ అన్నట్టు ఎక్కడికి వెళ్ళి గుర్తుపెట్టుకోవడానికి. నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఇవి ఎట్లా ఉంటాయంటే డిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. డిస్టెన్స్ అనేది వెళ్ళే దారి పైన ఆధారపడుతుంది కదా, ఇక్కడ కూడా ఈ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ కూడా వెళ్ళే దారి పైన ఆధారపడుతుంది. దారి పెద్ద ఉంటే ఫోర్సెస్ అనేది ఎక్కువ, దారి చిన్న ఉంటే ఫోర్సెస్ అనేది తక్కువ, అట్లా. ఓకేనా. సో క్లోజ్ పాత్లో ఇక్కడ 0 వస్తుందా అంటే 0 రాదు. ఓకే, దీనికి సంబంధించిన ఫోర్సెస్ ఏవి అని అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఇంకా విస్కస్ ఫోర్సెస్. ఓకే, నెక్స్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా. సో అందరికీ mgh అని అయితే మీకు తెలుసు, అవునా. పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పక్క ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది మీరు ఉండాలన్నమాట. ఓకే, అయితేనే పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ అయితే మనం రాసుకోవచ్చు. ఇది రిఫరెన్స్ పాయింట్ పైన ఉంటే బ్లాక్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, 0 అవుతుంది. రిఫరెన్స్ పాయింట్ నుంచి పైన ఉంటే హెచ్ అనే హైట్లో పైన ఉంటే mgh రాస్తాం, కింద ఉంటే -mgh రాస్తాము. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వర్క్ ఎనర్జీ థియరం అయితే తెలుసు కదా, నెట్ వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. ఇన్ కేస్ నాన్ కన్జర్వేటివ్ 0 అయినాయి అనుకోండి, ఇంకా చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ అనేది 0 అయింది అనుకోండి, అప్పుడు మీకు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఇది గుర్తుపెట్టుకోవాలి, న్యూమరికల్ సాల్వ్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఇక పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటండి ఫార్ములా, ఇది స్ప్రింగ్ ఫోర్స్ ది ఫార్ములా ఏంటంటే -kx.
సో ఇక్కడ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత అని అంటే హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఎంత అని అంటే హాఫ్ కే ఎక్స్ స్క్వేరే. ఎందుకంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ రాసింది లేదేమో, ఏంది నాన్న, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత వచ్చింది, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ కదా. అట్లా హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. ఒక్కసారి చాప్టర్ వినండి ద్రోణ సిరీస్లో, తర్వాత చూస్తే నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి నాన్న. హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ అట్లా. ఎక్స్టర్నల్ ఎంత, ఇంత. కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఎంత అని అంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్సెస్ కదా. ఇగో ఎక్స్టర్నల్ పాజిటివ్ వస్తే కన్జర్వేటివ్ నెగిటివ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ కేస్ కన్జర్వేటివ్ పాజిటివ్ వస్తే ఎక్స్టర్నల్ నెగిటివ్ వస్తుంది అనమాట. అట్లా. నెక్స్ట్, ఎక్స్ ఆల్వేస్ పాజిటివ్ టేకెన్ ఫ్రమ్ ఏ రిఫరెంట్ పాయింట్స్ ఓన్లీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ లో ఎప్పుడు కూడా మీకు పాజిటివ్ వాల్యూనే వస్తుంది. ఓకే, ఇలా రిఫరెన్స్ పాయింట్ బ్లాక్ అనేది అంటే స్ప్రింగ్ అనేది పైన ఉన్న కింద ఉన్న మీకు పాజిటివ్ వాల్యూ వస్తుంది. కానీ స్ప్రింగ్లలోనే బ్లాకులలో బ్లాక్ పైన ఉంటే ప్లస్ ఎంజిహెచ్, కింద ఉంటే మైనస్ ఎంజిహెచ్ అట్లా. ఓకే, ఇక ఇదైతే స్ప్రింగ్ అయితే నేనైతే మీకు చెప్పినాను కదా కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఎక్స్టర్నల్ ఏడుంది రాలే. ఎక్స్టర్నల్ ఎంత, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. కన్జర్వేటివ్ ఎంత, మైనస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈక్విలిబ్రియంలో 3 రకాలు అయితే ఉంటాయి. స్టెబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, న్యూట్రల్ ఈక్విలిబ్రియం. దీనిలో మెయిన్ కండిషన్ ఏంటి, కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేది 0 అయి ఉండాలి. ఫోర్సెస్ ది కన్జర్వేటివ్ ఫోర్సెస్ ది ఫార్ములా తెలుసు కదా, మైనస్ డ్యూ బై డిఆర్ అనమాట. ఓకే, ఇక మెయిన్గా ఇక డబల్ డిఫరెన్షియేషన్ చేస్తే మీకు పాజిటివ్ వస్తే, సో ఇది దీని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది అంటే మినిమం ఉంటుంది. ఓకే, డబల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు నెగిటివ్ వస్తే మ్యాక్సిమం ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ. గుర్తుపెట్టుకో, ఉల్టా అన్నట్టు. నెగిటివ్ అంటే ఉల్టా మ్యాక్సిమమ్, పాజిటివ్ అయితే మినిమం అట్లా. ఈడనేమో కాన్స్టెంట్, పొటెన్షియల్ ఎనర్జీ కాన్స్టెంట్, ఇది న్యూట్రల్ అన్నట్టు. ఓకే, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ డబల్ డిఫరెన్షియేషన్ పాజిటివ్ వస్తే ఇవి చూడండి, ఇది ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మధ్యలో ఉన్న స్లోప్ అన్నమాట. అది నెగిటివ్. నెగిటివ్ అయితే స్టెబుల్ ఈక్విలిబ్రియం, పాజిటివ్ అయితే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. దీనికి ఆపోజిట్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇదేమో పొటెన్షియల్ ఎనర్జీ డిస్ప్లేస్మెంట్, ఇదేమో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ స్లోప్లలో. ఇది డబల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ స్లోప్. ఇది జస్ట్ ఒకటేసారి కదా స్లోప్ అన్నమాట, అంతే. ఓకే, కొంచెం చూసుకోండి నాన్న. ఇక డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, దీనికి సంబంధించిన ట్రిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, ఒక్కొక్క దానిది మీరు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. కొలిజన్ అయితే మీకైతే తెలుసు. ఎప్పుడైతే ఇవి కొలైడ్ అవుతాయో, ఓకే, ఈ ఒక లైన్లో కొలైడ్ అవుతాయో, ఓకే, దానికి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇస్తే కామన్ టాంజెంట్ వేయాలన్నమాట. ఆ కామన్ టాంజెంట్కి పర్పెండిక్యులర్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అని చెప్పేసి అయితే అని అంటాము. ఈ మొమెంటం కన్జర్వేషన్ అయితే మీకు తెలుసు కదా, ఇనిషియల్ మొమెంటం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, నెట్ ఫోర్స్ 0 అయితే, మెయిన్ పాయింట్ నెట్ ఫోర్స్ 0 అయితే ఏమైతుంది నాన్న, మొమెంటం అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇనిషియల్ మొమెంటం ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. పక్క వెక్టార్లో రాయాలి. వెక్టార్లో రాయాలి అంటే కథం పోయినట్టే. ఓకే, m1 u1 బార్ ప్లస్ m2 u2 బార్ ఇజ్ ఈక్వల్ టు m1 v1 బార్ ప్లస్ m2 v2 బార్. పక్క వెక్టార్లో రాయండి. అది రాయలేరు అంటేనే న్యూమరికల్ స్ట్రాంగ్ అయిపోతాయి. ఇడైతే రాసినాను అన్ని. ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటము, కెనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్. ఇన్ ఎలాస్టిక్లో మొమెంటమ్ ఈ కాన్స్టెంట్, కెనెటిక్ ఎనర్జీ అనేది వేరియబుల్. అవునా, వేరియబుల్. ఓకే, ఇక కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ది ఫార్ములా తెలుసు కదా. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అయితే ఈ వాల్యూ 1 అవుతుంది. ఫర్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో ఈ వాల్యూ 0 అవుతుంది. ఫర్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో 0 నుంచి 1 మధ్యలో అయితే ఉంటుంది. v1 v2 వాల్యూ కనుక్కోండి అంటే ఇది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ లాస్ ఆఫ్ కెనెటిక్ ఎనర్జీ కనుక్కోండి అని అంటే, సో ఎప్పుడైనా కానీ ఇది చూడండి, ఇది బుల్లెట్ అది ఒకటి ఉంటుంది చూసిండ్రా. ఈ బుల్లెట్ ఇటనేమో బ్లాక్, ఈ బుల్లెట్ యొక్క మాస్ ఎమ్, ఇది క్యాపిటల్ ఎమ్. దీనికి పోయి తాకగానే ఇదైతే కొంచెం పైకి అయితే లేస్తుంది. అవునా, హెచ్ అనే హైట్కి అయితే లేస్తుంది. అవునా, దీనిలో కొంచెం ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఆ లాస్ అయిన ఎనర్జీ ఎంత, ఇంత అనమాట. ఓకేనా, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, అయితే నో లాస్. ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అయితే లాస్ అయితే అవుతుంది. ఈ వాల్యూ ఎంత కొంత ఉంటుంది కదా. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్లో ఈ వాల్యూ ఎంత 1, 1 - 1 0, అంటే అక్కడ లాస్ లేదనమాట. ఓకే, అట్లా. ఓకే, బాల్ కింద పడి పైకి పోతే, ఓకే,
ఆఫ్టర్ టప్పు 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 అని చెప్పేసి అయితే ఇట్లా బాల్ కొట్టుకుంటారు కదా, అవునా, పడి పైకి లేస్తుంది, బౌన్సింగ్ అంటాం. ఓకే, ఆఫ్టర్ ఎన్ ఇంపాక్ట్స్ దాని యొక్క వెలాసిటీ ఎంత అయింది అని అంటే E⁴n ఇంటూ U అన్నట్టు. ట్రిక్కులు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అట్లానే హైట్ ఒక 4 సార్లు టప్పు టప్పు పడి పైకి అయితే లేచిందో, సో 4 టైం ఇంపాక్ట్ అంటే కొలాయిడ్ అయిన తర్వాత ఎంత హైట్ పైకి లేచింది అంటే n వాల్యూ 4 పెట్టండి అంతే. ఓకే, ఫర్ n ఇంపాక్ట్స్కి ట్రిక్ అయితే ఇది. వెలాసిటీ యాంప్లిఫైయర్, ఒక పెద్ద నుంచి చిన్న మాసెస్ అయితే ఉన్నాయి, దీనికి వెలాసిటీ U ఇచ్చిండ్రు, తాకి 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 ఈడికి పోయింది. ఓకే, అప్పుడు దానికి వెలాసిటీ ఎంత అయింది, వెలాసిటీ ఆఫ్టర్ n ఇంపాక్ట్స్ ఎంత అయింది, 1 2 3 3, n వాల్యూ 3 పెట్టేస్తే అయిపోయి అట్లా. ఓకే, న్యూటన్స్ క్రాడల్ అయితే తెలుసు, ఎప్పుడు న్యూటన్ క్రాడల్లో మాస్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ఇది వచ్చి కొలైడ్ చేసిందో, ఎప్పుడైనా మాసెస్ సేమ్ ఉంటే దాని యొక్క వెలాసిటీస్ అనేటివి ఎక్స్చేంజ్ అయితే గుర్తుపెట్టుకోండి, అన్నిటి మాస్ సేమ్. సో దీని వెలాసిటీ దీనికి ఇచ్చింది, దీని వెలాసిటీ దీనికి ఇచ్చింది, అట్లా పోయి ఇది పైకి అయితే లేచింది. ఓకే, నెక్స్ట్ సో కేజీ నుంచి PhD వరకు అయితే ఇక ట్రిక్ అయితే ఉంది, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఎక్కడైనా కానీ మీకు రెండు వస్తువులు గుద్దుకున్నట్టు కనిపిస్తే 90% క్వశ్చన్స్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం పైన అయితే ఆధారపడతాయి. ఓకేనా, 90% క్వశ్చన్స్ అయితే ఆధారపడతాయి. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇక ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ పర్ఫెక్ట్లీ అయితే మెన్షన్ చేస్తాడు. ఎలాస్టిక్ కొలిజన్లో అయితే మీకు ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్, ఎక్కడైనా గుద్దుకున్నట్టు కనిపిస్తే లీనియర్ మొమెంటం వేయండి నాన్న. ఓకే, ఈవెన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో కూడా మొమెంటం కాన్స్టెంట్, కెనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది అంతే. ఓకేనా, ఏది ఉన్నా కానీ ఓకే, మూమెంటం అయితే గుద్దుకున్నట్టు కనిపిస్తే మూమెంటం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అయితే ఇవ్వండి. ఇక్కడైతే ఆల్రెడీ ఇచ్చిన, ఇంతకుముందు చెప్పిన కదా, రైట్. సో మూమెంటం అయితే ఇక్కడ రెండు గుద్దుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఓకే, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ నుంచి వెళ్ళి మొత్తానికి అయితే ఇది వచ్చింది కదా, చేసుకోవచ్చు మీ అంతటా మీరైతే చేసుకోవచ్చు. టైప్స్ ఆఫ్ కొలిజన్స్, హెడ్ ఆన్, అవును, నాన్ హెడ్ ఆన్. నాన్ హెడ్ ఆన్ అంటే అటు ఇటు పోతాయి అంతే, హెడ్ ఆన్లో సీదా పోతాయి 1 డైమెన్షన్లో. ఓకే, ఇక్కడ 2 బాడీస్ అనేటివి కొలైడ్ అయినప్పుడు వెలాసిటీ అనేది ఏమవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. మాసెస్ సేమ్ ఉంటేనే వెలాసిటీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇంపాక్ట్. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ 1, మాసెస్ ఆర్ సేమ్, 1 మాస్ హ్యాస్ వెలాసిటీ U అండ్ అదర్ ఈజ్ ఇన్ రెస్ట్ ఉన్నదనుకోండి, దీని వెలాసిటీ దానికి ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు రెండు వేరే వేరే డైరెక్షన్లో వెలాసిటీస్ పర్పెండిక్యులర్గా పోతే దాని ఒక నెట్ వెలాసిటీ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది అన్నట్టు. ఓకే, ఇక మీరు కొన్ని న్యూమరికల్స్ అక్కడ సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, న్యూమరికల్స్ అయితే సాల్వ్ చేద్దాం ఇప్పుడు మనము. 2 బాడీస్ ఆఫ్ మాసెస్ 1 గ్రామ్ అండ్ 4 గ్రామ్ ఆర్ మూవింగ్ విత్ ఈక్వల్ కెనెటిక్ ఎనర్జీస్. కెనెటిక్ ఎనర్జీస్ ఈక్వల్ అంట. ఓకే, ద రేషియో ఆఫ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ లీనియర్ మొమెంటం. ఓకే, P1/P2 వాల్యూ ఏమవుతుందో కనుక్కోండి అంటున్నాడు. కెనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, P²/2m. అవునా, ఇదైతే కాన్స్టెంట్, అంటే P² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే మాస్ అయితే వచ్చింది అంతే కదా, P² = 2km అంతేనా, P² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. సో మొత్తానికి P1/P2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న, m1/m2 రూట్లో అంతేనా, ఇది P² కదా, అవునా అంతేనా. P ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు √m. చిన్నది ఇది కదా, మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ ద్రోణాస్ థియరీస్ చూడండి నాన్న, ఆటోమేటిక్ మీరే వేసుకుంటే వెళ్ళిపోతారు అన్ని క్వశ్చన్లు. ఓకే, ఇగో ఈ క్వశ్చన్స్ అన్నీ ఎంసెట్లో వచ్చినాయి అనమాట. ఓకే, ఇది క్లియర్గా అనిపిస్తలేదా మీకు, క్లియర్గా అనిపిస్తుందా? సో ఇక్కడ ఇది 2023లో వచ్చింది, ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్స్, దాని తర్వాత జేఈలో వచ్చిన క్వశ్చన్, దాని తర్వాత నీట్లో వచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. M1 1, M2 అంతా 4, సో 1/2 అయితే వచ్చింది. P1/P2 ఎంత వచ్చింది, 1/2 అయితే వచ్చింది నాన్న. ఓకే, ఉందా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ మాస్ 3 kg, మాస్ అయితే 3 kg ఇచ్చిండు, అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎ ఫోర్స్ గివెన్ బై, అచ్చా డిస్ప్లేస్మెంట్ వేరియబుల్లో ఇచ్చిండు కదా, T³/3 అనమాట, వేర్ S is in meters and T is in seconds. The work done by the force in the first 2 seconds. ఓకే, టైం అయితే 2 seconds అయితే ఇచ్చినాడు. ఎంత వర్క్ జరిగింది ఈ 2 secondsలో కనుక్కోండి అంటున్నాడు.
ఓకే, మనకైతే నెట్ వర్క్ డన్ ఫార్మ్ ఏంది నాన్న, హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్, చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ కదా, అంతేనా. 12th May 2023లోనే వచ్చింది ఇది కూడా. ఓకే, అయితే ఇక్కడ నాకు చెప్పండి, ఇది డిస్ప్లేస్మెంట్ వేరియబుల్, వెలాసిటీ అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, అంతేనా. ఏమొస్తుంది, 3t²/3 ఎంత వచ్చింది, t² వచ్చింది కదా, అంతేనా. రైట్ అన్న. సో హాఫ్ మాస్ ఎంత ఇచ్చిండు, 3 kg, v², ఇది v అంటే t², t⁴ అయింది కదా, t⁴ మైనస్, ఓకే, u ఇనిషియల్ వెలాసిటీ అంటే 0 నుంచి వెళ్ళి చూడండి ఇక్కడ. ఓకే, ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇన్ ద ఫస్ట్ 2 seconds, ఇంకోటి ఏమైంది 0నే ఉంటుంది ఎట్లా అన్నా కదా, అంతేనా. ఇక మీరు ఇక్కడ చేయాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు అనుకోండి, ఇది వేసి చూపెట్టాలన్నా, లేదా ఇట్లా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇక v = ఏమొచ్చింది, t² వచ్చింది. అట్ అ టైం t = 0 ఎంత అంటే ఇనిషియల్ వెలాసిటీ అన్నట్టు ఇది కదా, ఇనిషియల్గా, అవునా. t = 2 seconds దగ్గర ఏమొస్తుంది, 2² 4 వచ్చింది. ఓకేనా, చలో ఇప్పుడు ఇట్లా పెడదాం మరి. ఓకే, టైం 2 secondsలో ఎంత వచ్చింది, 4 వచ్చింది, అవునా. అంటే 4² మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత, ఇట్లా 0నే. ఓకే, సో మొత్తానికి ఏమొచ్చింది, 3/2 ఇంటూ 16, 2 8s 8 3s 24 joules ఇస్ అ నెట్ వర్క్ డన్ అనమాట. ఓకే, 24 joules ఉందా, ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m మూవింగ్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ హారిజాంటల్ సర్ఫేస్ collides with a spring constant k as shown in the figure. If the spring compressed by a length L, then the maximum momentum of a block after the collision is. సో చూడండి, ఏం లేదు, ఇది ఆల్రెడీ మూవ్ అవుతున్నదంట, అది మూవ్ అయి దాన్ని కంప్రెస్ అయితే చేసేసింది. ఓకే, ఇనిషియల్గా దీని యొక్క వెలాసిటీ ఇచ్చిండా, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m మూవింగ్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ కొలైడ్ విత్ స్ప్రింగ్ కాన్స్టెంట్ k అంట, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇఫ్ ద స్ప్రింగ్ కంప్రెస్ బై ఏ లెంత్, అచ్చా కంప్రెస్ అయితే అయింది, నేనేమనుకుంటున్నా ఇనిషియల్ వెలాసిటీ ఏం ఇయ్యలే, దాని యొక్క వెలాసిటీ u అనుకుంటున్నా. ఇలా దూరం నుంచి వెళ్ళిపోయి దాన్ని కంప్రెస్ చేసేసింది అన్నట్టు. ఎంత కంప్రెస్ చేసింది, ఎల్ అనే డిస్టెన్స్ ని కంప్రెస్ అయితే చేసింది. ఓకే, ఈజీగా మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఎంత మొమెంటం తోటి ఇది పోతుంది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, మొమెంటం ఎంతనో మనం కనుక్కోవాలి. ఓకే, మొమెంటం ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ, అవునా. ఓకే, ఎంత మొమెంటంతో పోతే ఇది ఎల్ అనే డిస్టెన్స్ కంప్రెస్ అవుతుంది కనుక్కోవాలి ఇక మనం. ఓకే, సో నేనేం చేస్తున్నా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీని అయితే యూజ్ చేస్తున్నాను నాన్న. ఓకే, అయితే నాకు చెప్పండి, ఇక మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు అనుకోండి, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కెనెటిక్ ఎనర్జీ, ఇట్లా కూడా వేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ ఈసారి ఇక్కడ కెనెటిక్ ఎనర్జీస్, ఎందుకంటే హైట్ సేమే ఉంది కదా. సో ఇగో హైట్ అయితే ఇదే, అంటే ఇది మీరు రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటే ఏమైంది నాన్న, ఇక ఓకే 0నే కదా. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా, ఆ స్ప్రింగ్కి లేదు, దీనికి లేదు, 0. ఇనీషియల్ కెనెటిక్ ఎనర్జీ ఉందా, ఆ బ్లాక్ అయితే ఉంది, ½ m² ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కంప్రెస్ అయితే అయింది, కంప్రెస్ కాగానే స్ప్రింగ్ లోపల పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అయింది, ½ అంటే x ప్లేస్లో ఎంత, L. ఓకే, కెనెటిక్ ఎనర్జీ ఎంత, అది ఆగిపోయింది అన్నట్టు, 0. ఓకే, మొత్తానికి ఏమొచ్చింది, ½ m² ఈక్వల్ టు ½ k L². ఓకే, హాఫ్ అయితే పోయింది, అవునా. u² ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, k ఇంటూ L²/m. u ఈక్వల్ టు √k/m ఇంటూ L, అవునా. ఇప్పుడు మొమెంటం ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ కదా, మాస్ ఇంటూ వెలాసిటీ √km, ఇంతేనా. దీన్ని m నేను రాసుకోవచ్చు, √m ఇంటూ √m రాసుకోవచ్చా, దీన్ని √k/√m ఇంటూ L, ఇది పోయింది. మొత్తానికి ఏమొచ్చిందన్న, L ఇంటూ √m ఇంటూ k వచ్చిందా. P ఈజ్ ఈక్వల్ టు L √m ఇంటూ k, L √m ఇంటూ k ఉంది కదా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అవునా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ బాడీ ఫాల్స్ ఫ్రీలీ ఫ్రమ్ ఏ హైట్ h ఆన్ ఏ ఫిక్స్డ్ హారిజాంటల్ ప్లేన్ అండ్ రీబౌండ్స్
if E is the coefficient of restitution, the total distance travel before it coming to rest. ఓకే ఇది చూడండి నాన్న, ఇనీషియల్ వెలాసిటీ 0, ఒక హైట్ నుంచి అయితే దీన్ని మనం రిలీజ్ చేస్తున్నాము. ఓకే ఇది కింద పడి మళ్ళీ పైకి లేసి ఓకే ఇట్లా మొత్తానికైతే ఇది రెస్ట్లో రావడానికి కోసము ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అంటే దీనికి సంబంధించిన ట్రిక్ అయితే ఉంది నాన్న. డైరెక్ట్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి, సాల్వ్ చేసే అవసరం లేదు. ఓకే అదేంటంటే 1 + e² / 1 - e² ఇంటూ హెచ్ అనమాట. ఓకే ఇది ట్రిక్ టోటల్ డిస్టెన్స్ కవర్ చేయడంలో. ఓకే రైట్, సో ఉందా హెచ్ ఇంటూ 1 + e² / 1 - e². ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే ఎన్ ఇంజన్ ఈజ్ డ్రాగింగ్ ఏ మాస్ 5000 kg విత్ ఎ వెలాసిటీ. మాస్ అయితే ఇచ్చిండు, ఒక ఇంజన్ యొక్క మాస్ ఎంత 5000 kg. ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అంటే ఎంత వెలాసిటీతో అది పనిచేస్తున్నది. ఇక ఎన్ ఇంజన్ ఈజ్ డ్రాగింగ్, ఓకే ఇంత వెలాసిటీతో దీన్ని నూకుతున్నది అనమాట. సరే, along a smooth inclined plane of inclination 1/50. 1/50 అంటే 1/50 ఇది అన్నట్టు ఇచ్చిన డాటా ఇది అన్నట్టు. 1/50 అంటే ఇట్లా ఇంక్లైన్ ప్లేన్ పైన దీన్ని మనం లాగుతున్నాం అనమాట. ఇట్లా పైకి స్మూత్ అయితే ఉన్నది, పైకి లాగుతున్నాం దీన్ని. ఓకే దీని యొక్క మాస్ 5000 kg అయితే ఇచ్చాడు. దెన్ ద పవర్ ఆఫ్ ద ఇంజన్, ఎంత పవర్తో ఇది వెలాసిటీ ఇచ్చింది కదా, ఇంకా ఎంత వెలాసిటీతో పైకి పోతుంది ఇది 5 m/s. ఎందుకు రాసిన 5 m/s కదా, అవునా 5 m/s నాన్న. సో పవర్ ది ఫార్ములా ఏంది అందరికీ తెలుసు, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. అవునా అవునా కదా, రైట్ నాన్న. సో ఇక్కడ ఫార్ములా ఏంది, ఓకే దీన్ని కిందికి ఎవరు లాగుతున్నారు, గ్రావిటీ అయితే లాగుతుంది కదా. చూడండి, ఎన్ ఇంజన్ ఈజ్ డ్రాగింగ్ ఏ మాస్ ఆఫ్ 5000 kg విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 5 m/s along a smooth inclined plane 1/50. దెన్ ద పవర్ ఆఫ్ ద ఇంజన్, ఓకే ఇది అప్వర్డ్స్ అన్న ఉండొచ్చు, డౌన్వర్డ్స్ అన్న ఉండొచ్చు, పెద్దగా మీకు ప్లస్లో మైనస్లో తేడా వస్తుంది అంతే, ఇంకేం లేదు ఇక. ఓకే భూమినేమో ఇట్లా అవుతున్నది, అవునా రైట్. సో ఏది నాన్న భూమి లాగేది, ఇటైతే లాగుతుంది. ఫార్ములా ఏంది mg sin θ కదా. ఇంక్లైన్ ప్లేన్ పైన ఎప్పుడు కూడా ఒక బ్లాక్ పైన ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే mg sin θ, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే mg sin θ ఇంటూ వెలాసిటీ. ఓకే మాస్ ఎంత ఇచ్చిండు 5000 kg అంట. ఓకే g వాల్యూ 10, sin θ ఎంత ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఓకే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. వెలాసిటీ ఎంత 5 అయితే ఇచ్చిండు, అంతేనా. 5 10s ఈ 10 అయితే పోయింది, అవునా. సో మొత్తానికి ఎంత వచ్చిందన్న 5000 వాట్స్ అనమాట. ఉందా, అచ్చా 5 కిలోవాట్ అంతేనా. 10 క్యూబ్ని మనం ఏమంటాం కిలో అని అంటాము, అవునా 5 కిలోవాట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే నెక్స్ట్, ఏ బాంబ్ ఆఫ్ మాస్ 16 kg ఎక్స్ప్లోడ్ ఇంటూ 2 pieces. అంటే ఇది పేలింది అనమాట, అంటే రెస్ట్లో ఉంది దీని యొక్క, అంతేనా కదా, ఇది రెస్ట్లో ఉంది. పేలగానే ఖచ్చితంగా 2 ముక్కలు ఆపోజిట్ డైరెక్షన్లోనే పోతాయి కదా. ఓకే ఇంటూ 2 pieces ఆఫ్ మాసెస్ 4 kg అండ్ 12 kg. 4 kg ఇంకోటేమో 12 kg. ఓకే ద వెలాసిటీ ఆఫ్ 12 kg మాస్ ఈజ్ 4 m/s. దీని యొక్క వెలాసిటీ ఎంత 4 m/s తోటి ఇది మూవ్ అవుతున్నదంట 12 kg. ద కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సెకండ్ పీస్. సో దీని యొక్క కెనెటిక్ ఎనర్జీ మనము కనుక్కోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క వెలాసిటీ ఎంతనో మనం కనుక్కుందాము. ఓకే ఇది మొమెంటమ్ కన్సర్వ్ కదా, ఇనిషియల్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటమ్. ఇనిషియల్గా అయితే 0నే, అవునా కదా రైట్. సో దీది ఏంది, ఇది ఎటు పోతున్నది అనుకుందాం, ముందడికి పోతుంది అనుకుందాం. మీ ఇష్టం ఎటన్నా, పెద్ద ప్రాబ్లం లేదనుకోండి. ఎక్కడికి వెళ్ళి మనము డైరెక్షన్ రాస్తే సరిపోతుంది. అది ఎటు పోతున్నదో ఎట్లనో ఆపోజిట్లో పోతాయి నాన్న. బాంబ్ అనేది 2 ముక్కల్లాగా పేలితే 100% ఆఫ్ ఆపోజిట్ డైరెక్షన్లో పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక డీటెయిల్గా అయితే చెప్పలేను, ఆల్రెడీ మీరు చేసే ఉంటారు కాబట్టి న్యూమరికల్స్ ఆల్రెడీ మీకు కూడా తెలిసే ఉంటాయి కదా. ఒక బాంబు 2 ముక్కల్లో అయితే పక్కా అది ఆపోజిట్ డైరెక్షన్, గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఇది కొంచెం నీట్గా రాయాలన్నా 4 kg, 4 kg. ఓకే రైట్ నా. సో మాస్ ఇంటూ వెలాసిటీ 4 ఇంటూ వి. ఓకే దీనిది ప్లస్ 12 ఇంటూ 4 అంతేనా. చలో దీని యొక్క ఆ డైరెక్షన్ ఏందో కూడా నాకు తెలియదు. ఓకే ఎంత వస్తుంది నాన్న ఇక 4 ఇంటూ వి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 12 ఇంటూ 4. ఇది పోయింది. వి బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 12 మీటర్ పర్ సెకండ్ అయితే వచ్చింది. అవి ఎట్లనో ఆపోజిట్లోనే ఉంటాయి. ఇక ఇది మైనస్ అంటారా అబ్బా. ఓకే మైనస్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ రాస్తా ఇప్పుడు. మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది 12 మీటర్ పర్ సెకండ్. క్లియర్ అని ఇప్పుడు దీని యొక్క కెనెటిక్ ఎనర్జీ అనుకోండి అన్నాడు. కెనెటిక్ ఎనర్జీ ఏంది హాఫ్ mv², హాఫ్ దీని యొక్క మాస్ 4 kg. వెలాసిటీ ఎంత వచ్చింది మనకు 12 కదా, 12 స్క్వేర్ 2 2 2 ఇంటూ 144. అవునా 144 ఇంత 288 జౌల్స్ కదా, 288 జౌల్స్ కెనెటిక్ ఎనర్జీ వచ్చిందా లేదా. ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, పొటెన్షియల్ ఎనర్జీ వేరియబుల్ అంట, చూస్తేనే తెలుస్తుంది కదా. రైట్. సో వేర్ ఎక్స్ ఈజ్ ద పొజిషన్ ఇన్ మీటర్, ద పొజిషన్ ఎట్ విచ్ ద ఫోర్స్ బికమ్ 0. అంటే ఫోర్స్ బికమ్ 0 అన్నప్పుడు దీని యొక్క ఎక్స్ ఏ డిస్ప్లేస్మెంట్ దగ్గర దీని యొక్క ఫోర్స్ అనేది 0 అవుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఫార్ములా ఏంది -du/dr. ఫోర్స్ అనేది 0 అయితే ఇచ్చినాడు. అంటే ఇగో du/dr ఈజ్ ఈక్వల్ టు ఏంది 0 చేయాలి. దీని డిఫరెన్షియేషన్ మనం 0 ఈక్వల్ టు 0 చేయాలన్నమాట. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది 10x - 12x² ఈక్వల్ టు 0. అవునా 12x² ఈక్వల్ టు 10x. ఇందులోకి x పోయింది. సో మొత్తానికి x ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా 10/12. 10/12 2 5 2 6. సో ఫైనల్గా 5/6 మీటర్ అయితే వచ్చింది. 5/6 మీటర్ ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఏ టైమ్ వేరింగ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాల్ ఆఫ్ మాస్ 100 గ్రామ్. మాస్ అయితే 100 గ్రామ్స్ అయితే ఇచ్చిండు. ఓకే కేజీలోకి అయితే మార్చుకున్నాను. ఫర్ 2 మిల్లీ సెకండ్స్ టైం ఇచ్చింది చూసిండా. టైం 2 మిల్లీ అంటే టైం అనేది మిల్లీ సెకండ్స్లో ఉంది. ద ఫోర్స్ వర్సెస్ టైమ్ కర్వ్ ఈజ్ షోన్ ఇన్ ద బిలో. ఇఫ్ ద ఇనిషియల్ స్పీడ్ అయితే ఇచ్చిండు ఎంత 10 మీటర్ పర్ సెకండ్ అంట. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద బాల్ ఆఫ్టర్ 2 మిల్లీ సెకండ్స్ అంటే స్టార్టింగ్ నుంచి దీని యొక్క స్పీడ్ ఎంత ఉన్నది 2 మిల్లీ సెకండ్ తర్వాత కనుక్కోవాలి. ఫోర్స్కి టైంకి మధ్యలో ఉన్న చూడండి మనకు ఫోర్స్ ఫార్మ్ ఏంటి ΔP/ΔT కదా, అంతేనా. ΔP ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది F × ΔT. అవునా అంటే ఇది చూడండి ఫోర్స్కి టైంకి మధ్యలో ఉన్న ఏరియానే చేంజ్ ఇన్ మొమెంటమ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే రైట్. సో చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ ఫోర్స్ వర్సెస్ టైమ్ అన్నమాట. చేంజ్ ఇన్ మొమెంటమ్ అంటే ఏంటి ఫైనల్ మొమెంటమ్ మైనస్ ఇనిషియల్ మొమెంటమ్. మొమెంటంలో మాస్ అనేది కామన్గానే ఉంటుంది కదా, మాస్ ఇంటూ వెలాసిటీ కదా. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. దీని యొక్క ఏరియా ఏంది నాన్న ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ½ ఇంటూ బేస్ ఎంత 2 మిల్లీ అన్నాడు. మిల్లీ అంటే 10⁻³ హైట్ ఎంత 20 కిలో న్యూటన్స్. 20 కిలో అంటే 10 క్యూబ్. అవునా ఇది పోయింది. ఇక్కడ ఏమొచ్చింది 20 వచ్చింది కదా. మాస్ ఎంత ఇచ్చిండు అంటే ఇలా 2 సున్నాలు పోతే 10⁻⁻1 కదా. 10⁻⁻1 వి మైనస్ ఇనిషియల్ వెలాసిటీ అయితే 10 అయితే ఇచ్చినాడు అంతేనా కదా. సో ఇది అట్టుపోతే ఇక v - 10 ఈజ్ ఈక్వల్ టు 200. v - 10 ఈజ్ ఈక్వల్ టు 200. v ఈజ్ ఈక్వల్ టు 210 మీటర్ పర్ సెకండ్. ఓకే ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాల్ ఆఫ్ మాస్ 1 kg మూవ్స్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ విత్ వెలాసిటీ వేరియబుల్ కదా నాన్న c × x⁴ అంట. c వాల్యూ 1 తీసుకోండి అన్నాడు. ఓకే సబ్స్టిట్యూట్ చేసేస్తా 1 × x⁴ అన్నమాట కదా. అంటే డైరెక్ట్ రాసేస్తా ఇక x⁴. ఆల్ఫా ఈజ్ అ కాన్స్టెంట్ ఇఫ్ ద వర్క్ డన్ బై ద నెట్ ఫోర్స్ డ్యూరింగ్ ద డిస్ప్లేస్మెంట్. ఈ డిస్ప్లేస్మెంట్లో వర్క్ అనేది ఇంత జరిగిందంట. ఓకే ఎంత జరిగింది ఇంత జరిగింది వర్క్. ఈ ఆల్ఫా వాల్యూ ఏముండొచ్చు కనుక్కోండి అంటున్నాడు.
ఓకే, వర్క్ డన్ ది ఫార్ములా ఏంటి నాన్న, అందరికీ తెలుసు. నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. అంతేనా, చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. ఇదైతే ఇచ్చిండు 128 హాఫ్ ఇంటూ మాస్ ఎంత ఇచ్చిండు 1 kg అయితే ఇచ్చినాడు, వి స్క్వేర్. ఓకే, వి స్క్వేర్. ఓకే, ఎక్స్ ప్లేస్లో డిస్ప్లేస్మెంట్ అయితే ఇచ్చింది కదా, ఫస్ట్ 4 పెట్టండి, నెక్స్ట్ 0 పెట్టండి. ఓకే, 4 పవర్ ఆల్ఫా హోల్ స్క్వేర్, అంతేనా, మైనస్ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి, 0 పవర్ ఆల్ఫా హోల్ స్క్వేర్. కరెక్టేషన్ రైట్. సో ఇది ఇటు పంపిస్తే 256 కదా, 256 ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 2 ఆల్ఫా మైనస్ 0. ఇదైతే 0నే కదా, ఇక ఏమొచ్చిందా దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 4 పవర్ 4 ఈక్వల్ టు 4 పవర్ 2 ఆల్ఫా. ఇవి సేమ్ ఉన్నాయి, పైన ఇట్లను ఈక్వల్ చేయాలి, ఆల్ఫా ఈక్వల్ టు 2 వచ్చింది అనమాట. ఓకే, ఉందా ఆప్షన్లో, ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ కార్ డ్రైవర్ ఈస్ ట్రయింగ్ టు జంప్ అక్రాస్ ఏ పాస్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే, ఒక కార్ అనేది దీంట్లో నుంచి అయితే ఇట్లా జంప్ అవుతుంది నాన్న. ఓకేనా, ఇట్లా జంప్ అయితే చేస్తున్నది ఈ బిల్డింగ్ పై నుంచి ఆ బిల్డింగ్లకు. ఓకే, బై డైవింగ్ హరిజాంటల్లీ ఆఫ్ ఏ క్లిఫ్ ఎక్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. ఎంత స్పీడ్తో పోతుంది ఇది, 10 మీటర్ పర్ సెకండ్ తోటి అయితే ముందటికైతే పోతుంది. ఓకే, వెన్ ద టచెస్ ద పీక్ జెడ్ ఇగ్నోరింగ్ ద రెసిస్టెంట్, వాట్ వుడ్ బి ద స్పీడ్. ఎప్పుడైతే దీనిపైన ఇది టచ్ అవుతుందో అప్పుడు ఎంత స్పీడ్ ఉంటుందో కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా, ఎట్లా వేస్తాం నాన్న, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అప్లై చేయొచ్చా, అవునా. ఇది ఎంత హైట్, ఈ హైట్ చెప్పండి. ఇది మొత్తం 100 మీటర్లు, ఇది 60, అంటే 100 నుంచి 60 తీసేస్తే ఇది 40 మీటర్లు ఉంటుంది, అంతేనా. 100 మైనస్ 60 40, అంటే 40 మీటర్స్ హైట్ అయితే ఇది కిందికి పోయింది. కిందికి పోయినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత అయిందో కనుక్కుందాము. ఓకేనా, హరిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ నో ప్రాబ్లం, ఎప్పుడు కూడా కాన్స్టెంటే ఉంటుంది కదా, అవునా. మోషన్ ఏది ఇక్కడ మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్లో అయితే డిస్కస్ చేసినాం కదా. ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఇటువంటి న్యూమరికల్ చాలా సార్లు వస్తాయి కదా. ఓ బిల్డింగ్ పైన నుంచి రాయి వేసినాము, అవునా, అది ముందట పోతున్నది అట్లా, అంటే వై యాక్సిస్లో మనం మెయిన్గా అయితే కనుక్కోవాలి. ఓకే, దీనికోసము నేను ఏది యూజ్ చేస్తున్నా, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. మీరు అది యూజ్ చేసినా వస్తుంది, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఓకే, వి స్క్వేర్ అన్ని వై యాక్సిస్లోనే. ఓకేనా, మైనస్ వై యాక్సిస్లో ఏంది 0నే, యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ మైనస్ g, కిందికి పోతుంది కాబట్టి మైనస్ 40, అవునా. రైట్ నాన్న. సో ఎంత వచ్చింది 20 ఇంటూ 40, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ే కదా ఎట్లా అన్న. ఓకే, 800 అయితే వచ్చింది వెలాసిటీ అలాంగ్ వై యాక్సిస్. ఎంత వచ్చింది, రూట్ vy స్క్వేర్. ఇది vy అంటే ఎంత. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దాని యొక్క స్పీడ్ కనుక్కోవాలి, అవునా. ఇప్పుడు వెక్టర్ రిప్రజెంటేషన్లో రాద్దాము. x యాక్సిస్లో అయితే ఇదే ఉంటుంది, ఎట్లన్నా 10i క్యాప్ మైనస్ వై యాక్సిస్లో వెలాసిటీ ఎంత, రూట్ ఆఫ్ 800 j క్యాప్ మైనస్ j క్యాపే కదా కిందికి పోతే, అవునా. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ చేస్తే ఏమొస్తుంది నాన్న, అండర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ 100 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 800 హోల్ స్క్వేర్, ఎంత 800. సో ఎంత వచ్చింది, రూట్ 900, దట్ ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఉందా ఇది ఆప్షన్లో, ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాటర్ ఈజ్ పంప్డ్ స్టడీ అవుట్ ఆఫ్ ఏ ఫ్లడెడ్ బేస్మెంట్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్ త్రూ ఏ హోస్ ట్యూబ్ ఆఫ్ రేడియస్ 1 సెంటీమీటర్. ఒక ట్యూబ్లో నుంచి వెళ్ళి వాటర్ అనేటివి బయటికి వస్తున్నాయి. ఎంత స్పీడ్తో, 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో బయటికి అయితే వస్తున్నాయి. పాసింగ్ త్రూ ఏ విండో 3 మీటర్ ఎబోవ్ ద వాటర్ లెవెల్. ఓకే, అంటే 3 మీటర్స్ పైనుంచి అయితే ఇది పడుతున్నాయి అనుకోండి. ఓకేనా, ద పవర్ ఆఫ్ ద పంప్ ఈజ్, పవర్ కనుక్కోవాలి. అయితే ఇక్కడ మంచి కూడా ఉన్నానా, దీనికి హైట్ కూడా ఉన్నది, దీనికి ఎంత స్పీడ్తో వస్తున్నది అనే వెలాసిటీ కూడా ఇచ్చిండు. పవర్ ది ఫార్ములా ఏంది, వర్క్ బై టైము, అవునా. అంటే దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కెనెటిక్ ఎనర్జీ కూడా ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ mgh, కెనెటిక్ ఎనర్జీ హాఫ్ mv స్క్వేర్, అంతే కదా. ఇప్పుడు చెప్పండి,
పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాటర్ అని మెన్షన్ చేసిండు. ఆ వాటర్ని ఎప్పుడు కూడా మనం డెన్సిటీ టర్మ్స్లో అయితే తీసుకుంటాము. ఇలా మాస్ అయితే కామన్ తీసుకోండి. ఏమొస్తుంది నాన్న, GH ప్లస్ V²/2 T, అంతే కదా. సో ఇప్పుడు దీన్ని డెన్సిటీ ఇంటూ ఏరియా, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, అంటే డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ హెచ్ అని రాసుకోరాదా, అంటే లెంత్, ఏరియా ఇంటూ లెంత్ అంటే వాల్యూమే కదా. GH ప్లస్ V²/2 అపాన్ T. ఇగో డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం అంటే ఎంత, వెలాసిటీనే కదా, వెలాసిటీ ఇంటూ GH ప్లస్ V²/2 అనమాట. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. డెన్సిటీ ఆఫ్ వాటర్ అందరికీ తెలుసు 10 క్యూబ్. ఏరియా, దీని ఒక ఏరియా అయితే ఇచ్చిండు, ఎంత 1 సెంటీమీటర్ అంట. ఓకే, ఏరియా సర్కిల్ అయితే ఉంది, అవునా, రేడియస్ ఇచ్చింది కాబట్టి πr² π ఇంటూ r², 10⁻⁻2 హోల్ స్క్వేర్ అంటే 10⁻⁻4. ఎంత స్పీడ్తో పోతుంది అది, 10. G వాల్యూ 10 తీసుకుంటున్నా. ఎంత హైట్లో ఉంది, 3 ప్లస్ V² అంటే 10²/2, 100/2, అవునా, రైట్ నాన్న. సో ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, P ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్త చూడండి, ఇగో ఇంట్లో 3 సున్నాలు, ఇంట్లో 3 సున్నాలు అయితే ఇగో 3 + 1 4 అయినాయా, అంటే మొత్తానికి అయితే ఇది పోయింది. ఇక్కడ మిగిలింది ఏంది, పై ఒక్కటే కదా, అవునా. ఇదెంత 50 + 30 80 పైన నా ఆన్సర్ 80 పై. ఓకే, మెల్ల చూసుకోండి ఇక మీరు వాట్స్ 80 పై. అసలు ఆప్షన్లో ఉందా 80 పై, ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Consider two masses m1 and m2 are connected through a pulley. Mass m2 starts from rest at height h. ఓకే, ఈ హెచ్ అనే హైట్లో నుంచి వెళ్ళి ఇది రెస్ట్లో నుంచి అయితే జారుకుంటా కిందికి వస్తుందంట. హైట్ ఫాల్ డౌన్ విత్ వాట్ స్పీడ్ ఇట్ హిట్స్ ద గ్రౌండ్. ఓకే, ఎంత స్పీడ్తో ఇది దీనికైతే తాకుతుందో మనము కనుక్కోవాలి. ఓకేనా, రైట్. సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అయితే మనము అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఫ్రిక్షన్ లేదు. ఫ్రిక్షన్ లేకుంటే, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ లేకుంటే, చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ లేకుంటే డైరెక్ట్ మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అయితే వాడచ్చు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఫార్మ్ ఏంటి, ఓకే, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కెనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇదైతే అదే హైట్లో ఉంది కాబట్టి దీనికి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఏమీ లేదు, అవునా. ఇప్పుడు దీనికైతే హైట్ అయితే ఉంది, అవునా. ఇనిషియల్ ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకుంటున్నా. రిఫరెన్స్ పాయింట్ పైన ఉన్నది కాబట్టి దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఏమొస్తుంది, m2GH ప్లస్ ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ ఏంది, ఇది రెస్టే ఇది రెస్టే, రెండింటి కూడా 0 ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంది, ఇదైతే ఇక్కడ చేరుకోగానే రిఫరెన్స్ పాయింట్ పైన వచ్చింది కాబట్టి 0. ఫైనల్ కెనెటిక్ ఎనర్జీ ఏంది, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక బ్లాక్ ఇంకొక బ్లాక్ తోటి దారంతో కట్టి పెడితే అది మొత్తం సింగిల్ బ్లాక్ లాగా మారిపోతుంది అనమాట. ఓకే, దీని యొక్క వెలాసిటీ సేమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ½ m1 + m2 × V². ఓకే, రైట్ నాన్న. సో ఇదేమొస్తుంది, 2m2GH / m1 + m2 = V². V = ఏమొచ్చిందన్న, 2m2GH / m1 + m2. ఇది ఫైనల్ ఆన్సర్ ఉందా, 2m2GH / m1 + m2 ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్ స్టూడెంట్స్, సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఏ స్మాల్ బ్లాక్ ఆఫ్ మాస్ 200 grams ఈజ్ ప్లేస్డ్ ఆన్ హారిజాంటల్ స్లాబ్ ఎట్ ఏ హైట్ 2 meters above the floor. ఓకే, సో ఇది టేబుల్ అనుకుందాం మనం. ఓకే, దీని యొక్క హైట్ వచ్చేసి 2 meters అయితే ఉంది. దీనిపైన అయితే ఒక బ్లాక్ అయితే ఉంది కదా, సరే. సో ఎంత, 200 grams అయితే మాస్ అయితే ఉంది. The block is pressed against a horizontal spring fixed at one end to compress the spring through 10 centimeter distance నానా. ఓకే, అయితే మొత్తానికైతే ఈ స్ప్రింగ్ అని అయితే ఇట్లా కంప్రెస్ అయితే చేసినాం. ఓకే, ఇక్కడ నుంచి ఇట్లా కంప్రెస్ అయితే చేసినాము. ఎంత, 10 centimeters అయితే కంప్రెస్ చేసినాం అనుకుందాం. ఓకే, అపాన్ రిలీజింగ్ ద బ్లాక్
moves horizontally till it leaves the spring. Calculate the horizontal distance covered by the block after leaving the slab and just before hitting the ground. The spring constant అయితే ఇక్కడైతే ఇచ్చినన్నా. ఓకే, ఒక టేబుల్ పైన ఒక బ్లాక్ ఉంది. ఇగో ఇక్కడ మొత్తానికైతే అట్లా స్ప్రింగ్ తోటి అయితే కనెక్షన్ అయితే ఉంది నాన్న. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఓకే, అయితే మనం 10 సెంటీమీటర్ అనేది కంప్రెస్ అయితే చేస్తున్నాము. ఓకే, అయితే కంప్రెస్ చేయగానే కంప్రెస్ చేస్తే రిలీజ్ చేస్తే ఏమవుతుంది? అఫ్కోర్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ అనేది కెనెటిక్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది కదా. కన్వర్ట్ అయిపోయినప్పుడు ఇది ఇట్లా గాలిలో పోయి మొత్తానికైతే ఇట్లా పోయి పడుతుంది. అంతేనా? అంటే క్వశ్చన్లో ఏం కనుక్కోండి అన్నాడంటే ఈ రేంజే కనుక్కోండి అని అన్నాడు అనమాట. ఓకేనా, ఈ రేంజ్ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఎట్లా కనుక్కుంటామో సో ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది మనకేంటి. పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద kinetic energy. అంతేనా? రైట్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెనెటిక్ ఎనర్జీ. అంతేనా? పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ ఏంటి? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. కెనెటిక్ ఎనర్జీ ఏంటన్నా? హాఫ్ ఎం వి స్క్వేర్. ఓకేనా? అయితే ఈ టేబుల్ పైన నుంచి వెళ్ళి లీవ్ అయినప్పుడు దీని యొక్క వెలాసిటీ ఎంత ఉందో మనం కనుక్కుందాం. ఓకే, ఈ వెలాసిటీ తెలిస్తేనే కదా మనకు రేంజ్ అనేది ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు కదా. ఇటువంటి క్వశ్చన్స్ మనము మోషన్ ఇన్ ఏ ప్లేన్లో అయితే డిస్కస్ చేసినాం. అవునా? హాఫ్ అయితే పోయింది. కే వాల్యూ ఎంత ఇచ్చిండు? 50 అయితే ఇచ్చినాడు. ఇంటూ ఎక్స్ వాల్యూ 10 సెంటీమీటర్స్ అన్నాడు కదా కంప్రెస్డ్. సో 10 ఇంటూ 10⁻⁻2 మీటర్స్. అంతేనా? మాస్ ఎంత ఇచ్చిండు? 200 grams. సో కేజీలో అయితే కన్వర్ట్ చేసుకుందాం. 200 ఇంటూ 10⁻³ కేజీ ఇంటూ వి స్క్వేర్. అంతేనా? సో ఇప్పుడు ఏమొస్తుంది నాన్న? 50 ఇంటూ 10⁻² కదా ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ రెండు సున్నాలు అయితే పోయినాయి. 2 ఇంటూ 10⁻⁻1 అయితే వచ్చింది. అంతేనా? రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది నాన్న చెప్పండి. ఇగో మంచి చూడండి. 10⁻², ఇక్కడ -1 ఒక్కొక్కటి అయితే పోయింది. ఇలా మిగిలింది ఒక 0. ఆ 0 దీంతో పోయింది. అంటే మొత్తానికి ఏమొచ్చింది? 5/2 ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్. వి ఈజ్ ఈక్వల్ టు √5/2 మీటర్/సెకండ్ అయితే వచ్చింది. ఈ వెలాసిటీ తోటి ఈ బ్లాక్ అనేది టేబుల్ని లీవ్ అవుతున్నది కదా. అవును, ఏ వెలాసిటీతో టేబుల్ని వదిలిపెడుతుంది అంటే మొత్తానికి ఇక్కడ లీవ్ అయ్యేటప్పుడు ఏ వెలాసిటీతో బ్లాక్ అనేది ముందడికి పోతుంది? √5/2 మీటర్/సెకండ్ అనే వెలాసిటీతో ముందడికైతే పోతుంది. సో మనకైతే రేంజ్ ఫార్ములా అయితే తెలుసు కదా. ఏంది నాన్న రేంజ్ అది ఫార్ములా? ఇది హెచ్ అనే హైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక బాల్ని కనుక మనం వదిలితే వి అనే వెలాసిటీ తోటి రేంజ్ కనుక్కోవడానికి కోసము ట్రిక్ ఏంటి? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ √2h/g. అంతేనా? రేంజ్ ఈక్వల్ వెలాసిటీ ఎంత వచ్చింది మనకు? √5/2 అయితే వచ్చింది. 2 ఇంటూ హైట్ ఎంత? హైట్ ఎంత ఇచ్చిందన్న? ఎంత హైట్ నుంచి వెళ్ళి ఆ బ్లాక్ అనేది పడుతుంది? 2 మీటర్స్ అనే హైట్లో నుంచి వెళ్ళి అయితే కింద పడుతుంది కదా. 2/g వాల్యూ 10 అయితే తీసుకుంటున్నా. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 5/2 ఇంటూ 4/10. అంతేనా? 2 2s 5 2s. ఈ 2 అయితే పోయింది. మొత్తానికి ఏమొచ్చింది? 1/1 అంటే మొత్తానికైతే 1 మీటర్స్. అంతేనా? దెర్ఫోర్ రేంజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 1 మీటర్ అయితే వచ్చింది. ఆప్షన్లో ఉందా? ఎస్. సో 0.99 ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 1 మీటరే. అంతేనా? అంటే జీ వాల్యూ 9.8 తీసుకున్నాడేమో. ఓకే, నేనైతే 10 అయితే తీసుకున్నా. 10 తీసుకుంటే కరెక్ట్ 1 అయితే వచ్చింది కదా. రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. An object A of mass 20 kg and traveling at 20 meters per second crashes into another object B of mass 200 kg. చూడండి, 20 kg అనేది ఎంత స్పీడ్తో పోతుంది? 20 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో పోతుంది. అండ్ క్రాషెస్ ఇంటూ అనదర్ ఆబ్జెక్ట్ బి, ఇది ఏ అన్నమాట.
ఓకేనా, ఇంకోటేమో బి ఏమో ఈడున్నది. ఓకే, దాని మాస్ ఎంత 200 kg. ఎంత స్పీడ్తో పోతుంది? సో దీనిదైతే మాస్ 200 kg. ఎంత వెలాసిటీతో పోతుంది? 10 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో అయితే ముందటికైతే పోతుంది. అవునా? రైట్. ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్టర్ ద కొలిజన్ ఆబ్జెక్ట్ ఏ బౌన్సెస్ బ్యాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. కొలిజన్ తర్వాత ఏ అనేది ఇట్ సైడ్ మూవ్ అవుతున్నది అనమాట. ఏది మాస్ ఎంత? 20 kg కదా. 20 kg అనేది ఇటు మూవ్ అవుతుంది. ఎంత వెలాసిటీ తోటి? ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బి ఆఫ్టర్ ద కొలిజన్. ఓకే, బి ఇది. బి యొక్క స్పీడే మనం ఇప్పుడు కనుక్కోవాలి. దీని మాస్ ఎంత? 200 kg కదా. 200 kg. అవునా? సో చూస్తేనే తెలుస్తుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అయితే మనం అప్లై చేయాలి. అంతేనా? సో ఇనిషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. అవునా? రెండు కూడా సేమ్ డైరెక్షన్లో అయితే పోతున్నాయి. సో 20 × 20 ప్లస్ అవునా 200 మాస్ ఇంటూ వెలాసిటీ కదా మొమెంటం ది ఫార్ములా. అవునా? ఈజ్ ఈక్వల్ టు ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో పోతే ఏంటి? మైనస్ ఐ క్యాప్ కదా. ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో పోతున్నాయి కాబట్టి ప్లస్ ఐ క్యాప్లే. మీరు రాసినా రాయకుండా ఎట్లైనా ఎగిరిపోతాయి. రాస్తే రాసుకోండి, మీ ఇష్టం. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి మీకు మైనస్ ఐ క్యాప్ వస్తుంది. జస్ట్ మైనస్ మాత్రమే రాస్తున్నా. 20 × 10 ప్లస్ 200 × V. అంతేనా? కరెక్టేనా? చలో, ఇప్పుడు ఏమొస్తుంది నాన్న మీకు? ఓకే, ఇవన్నీ ఐ క్యాప్లే. ఓకే, మీకు ఆన్సర్ ప్లస్లో వస్తే ముందర పోతున్నట్టు ఈ 200 kg అనేది. ఓకేనా? ఇన్ కేస్ ఆన్సర్ మైనస్లో వస్తే ఇది కూడా ఇటు సైడ్ మూవ్ అవుతున్నట్టు. అట్లా ఎంత వచ్చింది? 2000 ప్లస్ 400. 2400 దీన్ని ఇటు పంపిస్తే ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు 200 × V బార్. అంతేనా? అవునా? ఇది ఎంత వచ్చింది? 2600. 2600 ఈజ్ ఈక్వల్ టు 200 × V బార్. 2 సున్నాలు పోయినాయి. 2 13s. V బార్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 13 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అంటే ఇక డైరెక్షన్ ఏంది నాన్న? ఇక పాజిటివ్లో వచ్చింది కాబట్టి ముందటికి పోతున్నది అన్నట్టు. ఓకే, ఆప్షన్లో ఉందా 13 మీటర్ పర్ సెకండ్? ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇదే కదా. ఓకే, ఇఫ్ ద యావరేజ్ టర్మినల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ డ్రాప్. సో టర్మినల్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ డ్రాప్ అయితే ఇచ్చిండు 2 మీటర్ పర్ సెకండ్. Then the energy transferred by rain to each square meter of a surface of a place which receives 100 centimeter in a year అంట. సో చూడండి, సో వర్షపు చినుకు వచ్చి ఒక 1 ఏరియా ఎంత? ఈచ్ స్క్వేర్ మీటర్ అంటే 1 మీటర్లో ఉన్న దానిలో వచ్చి రెయిన్ డ్రాప్ అయితే పడింది. అట్లా 1 year వరకు పడితే కనుక అది ఎంత? 100 సెంటీమీటర్ వరకు అయితే అక్కడ వాటర్ అయితే నిండినాయి. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఎంత ఎనర్జీ? ఇగో ఎంత ఎనర్జీ అక్కడ. ఓకే, దెన్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బై రెయిన్. అయితే ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ బై ద రెయిన్ అయితే మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా? రైట్. సో ఎట్లా కనుక్కుంటాము? ఎనర్జీ ఫర్ ఏంది ఇక్కడ? కెనెడిక్ ఎనర్జీ. ఎందుకంటే వెలాసిటీ అయితే ఇచ్చిండు. మాస్ ఆఫ్ ద రెయిన్ డ్రాప్ అయితే ఇవ్వడు. రెయిన్ డ్రాప్ అనగానే ఎప్పుడైనా కానీ మీకు వాటర్ లాంటిది కనిపించింది అనుకోండి, అక్కడ మాస్ అనేది మీరు డెన్సిటీ రూపంలో తీసుకోవాలన్నమాట. ఓకే, 12 mv². ఓకే, 12 ఇంటూ మాస్ ది ఫార్మ్ ఏంటి? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ని ఎట్లా రాసుకోవచ్చు? ఏరియా ఇంటూ లెంత్ అని అయితే రాసుకోవచ్చు. అవునా? ఇంటూ V². ఓకే, 12 ఇంటూ ఇదెంత? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? 10 cube. ఏరియా ఎంత ఇచ్చిండు? 1 మీటర్ స్క్వేర్ అయితే ఇచ్చిండు. 1 స్క్వేర్ మీటర్. అంతేనా? లెంత్ ఎంత ఇచ్చిండు? రిసీవ్స్ 100 సెంటీమీటర్. 100 × 10⁻² మీటర్స్. ఓకే, టర్మినల్ వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 2. 2 స్క్వేర్ ఎంత అయింది? 4 అయింది. అవునా? 2 2s. ఇలా 2 సున్నాలు, ఈ 2 సున్నాలు అయితే పోయినాయి. ఎంత వచ్చిందా? 2 × 10³ జౌల్స్ అయితే వచ్చింది.
అవునా? అంటే మొత్తానికైతే ఇది ఎనర్జీ. ఓకే. 2 ఇంటూ 10 క్యూబ్ జౌల్స్ ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకేనా? చినుకు వచ్చి ఆ డబ్బా లోపల పడ్డదనుకోండి. ఆ డబ్బా అనేది 1 మీటర్ స్క్వేర్ అయితే ఉంది ఏరియా. ఓకే. అట్లా పడి 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 1 ఇయర్కి అయితే ఇంతనైతే నిండింది 100 సెంటీమీటర్ వరకు అట్లా. నెక్స్ట్. సో ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m1 కొలైడ్ విత్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m2 ఎట్ రెస్ట్. సో m1 అనేది ఎంత వెలాసిటీతో పోతుంది? ఓకే. దీని యొక్క వెలాసిటీ అయితే ఏమి ఇయ్యలే కదా, u1 అనుకుంటున్నా. ఇంకోటి అయితే మాస్ m2 అయితే ఉంది. ఇది రెస్ట్లో ఉందంట. ఓకే. కొలిజన్ తర్వాత ఆఫ్టర్ ఎలాస్టిక్ కొలిజన్ ద టూ పార్టికల్స్ మూవ్స్ అలాంగ్ ఏ రైట్ యాంగిల్ ఈచ్ అదర్. ఓకే. సో m1 అనేది సో ఎటు తీసుకుందాం, ఒకటేమో m1 అనేది ఇటు పోయింది, సో ఇటేమో m2 పోయింది. ఓకే. దీని యొక్క వెలాసిటీ v1, దీని యొక్క వెలాసిటీ v2. వీటి మధ్యలో ఉన్న యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ అంట. విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ ద రేషియో ఆఫ్ m2 బై m1 కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా? రైట్. సో దీన్ని ఎన్నో రకాలుగా సాల్వ్ చేయొచ్చు. నేను ఒక మెథడ్లో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ మెథడ్లో మీరు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం పెట్టి చేయొచ్చు, కన్జర్వేషన్ ఆఫ్ కెనెటిక్ ఎనర్జీ పెట్టి కూడా చేయొచ్చు. ఓకే. ఫస్ట్ లీనియర్ మొమెంటం కన్జర్వేషన్ ఇలా ఎక్స్ యాక్సిస్లో అయితే చూస్తున్నాను. ఎక్స్ యాక్సిస్లో చూడండి. ఓకే. సో ఇనిషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం, అంతే కదా. ఇనిషియల్ మొమెంటం ఏంది? m1u ప్లస్ దీనికైతే మొమెంటమే లేదు, అవునా? దీనిది మొమెంటం ఏమొస్తుంది చెప్పండి. ఓకే. సో ఇదేంతనా ఇక 45 డిగ్రీ అయితే తీసుకుంటున్నా. ఓకే. v1 cos 45, v1 cos 45, దీనిది v2 cos 45, అవునా? v2 cos 45 అంతేనా కదా. అంటే ఏమొస్తుంది మీకు? m1 v1 cos 45 ప్లస్ m2 v2 cos 45. ఓకే. రైట్. సో ఇన్ కేస్ మీకు కనుక పర్టికులర్గా యాంగిల్ అనేది మెన్షన్ చేసిండు అనుకోండి, 30 డిగ్రీస్ ఇది 60 డిగ్రీస్ అని కాంపోనెంట్ చేసుకోండి, అట్లా కూడా వస్తుంది. ఓకే. రైట్ బెడా. సో ఇప్పుడు ఇది 45 డిగ్రీస్ అని అంటే ఇది చూడండి 90 డిగ్రీస్ అంటే 45 తీసుకొని నేను సాల్వ్ చేస్తున్నా 45 అని. ఓకే. రైట్. సో ఇప్పుడు మీకు ఇదేమొస్తుంది నాన్న? ఓకే. m1 v1 cos 45 1/2 cos 45 1/2 m1 v1 ప్లస్ m2 v2 అంటే 1/2 అయితే కామన్ అయితే తీసుకుంటున్నాను. సో m1 ఇంటూ u అయితే వచ్చింది కదా. ఇప్పుడు y యాక్సిస్లో మొమెంటం కన్జర్వేషన్ అయితే చెయ్యండి. ఓకేనా? y యాక్సిస్లో. సో y యాక్సిస్లో అయితే మొమెంటం అయితే ఏం లేదు, ఇనీషియల్ మొమెంటం కదా. ఇదేమొస్తుంది నన్ను ఇట్ సైడ్ది. ఓకే. సైన్ థీటా అయితే వస్తుంది కదా, అవునా? సో ఏమొస్తుంది? v1 sin 45, ఇక్కడ v2 sin 45, అంతేనా కదా. సో m1 v1 sin 45 డిగ్రీస్, అవునా? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉంది. మైనస్ m2 v2 sin 45 డిగ్రీస్, అంతేనా. సో మొత్తానికి దీంట్లో నుంచి ఏమొచ్చిందన్న మీకు ఇక m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 v2 అయితే వచ్చింది, అంతేనా కదా, అవునా? రైట్. సో ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండు, అవునా? నేనైతే y యాక్సిస్లో తీసుకుంటున్నా. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ది ఫార్ములా ఏంటి నాన్న? v2 మైనస్ v1 బై u1 మైనస్ u2, అవునా? y యాక్సిస్లో చూడండి, అవునా? ఇది 1 ఈజ్ ఈక్వల్ టు v2 పైన. అచ్చా v2 అంటే ఎటు? కిందిది కదా, అవునా? v2 sin 45, ఇదేమో y యాక్సిస్లో చూస్తున్నా అంతే. v1 sin 45, v2 sin 45 డిగ్రీ మైనస్ v1 sin 45 డిగ్రీ అపాన్ ఇనిషియల్ వెలాసిటీ y యాక్సిస్లో అసలు లేనే లేదు, అవునా? దీన్ని ఇటు పంపించండి, దీని కిందికి పంపించండి. ఓకే. సో ఫైనల్ ఏమొచ్చిందన్నా? ఫైనల్ ఏమొచ్చింది? v2 ఈజ్ ఈక్వల్ టు v1 అయితే వచ్చింది, అంతేనా కదా, అవును? ఓకే. ఇప్పుడు ఇది v1 ఈజ్ ఈక్వల్ టు v1 ఈక్వల్ టు v2 అయితే వచ్చింది మీకు.
అయితే ఇప్పుడు ఇగో దీనిలో నుంచి చూడండి, m1 v1 ఈక్వల్ టు m2 v2 కదా, అవునా? m1 v1 ఈక్వల్ టు m2 v2. సో క్వశ్చన్లు ఏమని అడిగిండు, m2 బై m1 m1 బై m2నా? m2 బై m1 అడిగిండు కదా, m2 బై m1, m2 బై m1, v1 బై v2, అవునా? 1 బై 1, ఎందుకంటే v1 ఈక్వల్ టు v2 కదా, అవునా? కరెక్టేనా? రైట్. సో మొత్తానికైతే 1:1 అయితే మీకైతే ఆన్సర్ అయితే వచ్చింది. ఓకే, రైట్. సో ఇక్కడ ఒకటి పాయింట్ అయితే మెన్షన్ చేసుకోండి. ఓకే, ఏమని మెన్షన్ చేస్తారనంటే ఇక్కడ 90 డిగ్రీస్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అని చెప్పేసి అయితే అన్నాడు కదా. ఓకే, ఇక్కడ రాసుకోండి బ్రాకెట్లో 45 డిగ్రీ విత్ ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేయండి. 45 డిగ్రీ విత్ ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేయండి. క్లియరేనా? ఓకే, చలో ఇదైతే మొత్తానికి అయితే క్లియర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 100 గ్రామ్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్, ఓకే, compresses a spring through a distance 2 centimeter before its speed is half. ఓకే, అంటే ఇక్కడ v2 వాల్యూ అయితే ఇచ్చిండు, అంటే v1/2 కదా, అంతేనా కదా, అంటే హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ స్పీడ్, అవునా? ఇనిషియల్ స్పీడ్ ఎంత ఇచ్చిండు ఇక్కడ, 2 అయితే ఇచ్చిండు, అవునా? 1 మీటర్ పర్ సెకండ్ అయితే వచ్చింది. v1 వాల్యూ ఎంత, 2 మీటర్ పర్ సెకండ్. ఇనిషియల్ స్పీడ్ ఎంత, 2 మీటర్, కంప్రెస్ అయిన తర్వాత దాని యొక్క స్పీడ్ ఎంత, 1 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకే, ఫైండ్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్, అంటే కే వాల్యూ అయితే మనం కనుక్కోవాలి. ఓకే, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 100 గ్రామ్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్, ఇంత స్పీడ్ తోటి అయితే పోతుంది, అవునా? ఈ స్పీడ్తో పోతూ కంప్రెస్ అయితే అయ్యింది స్ప్రింగ్, అవునా? ఎంత స్పీడ్తో, ఇది 2 మీటర్ పర్ సెకండ్తో పోయి, ఓకే, ఒక స్ప్రింగ్ అని అయితే తాకిందనమాట. ఈ స్ప్రింగ్ అనేది ఎంత కంప్రెస్ అయింది, 2 సెంటీమీటర్ అయితే కంప్రెస్ అయింది అట్లా. ఓకే, అయితే దీని యొక్క కెనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ లాగా మారిపోయింది. సో ½mv² ఈక్వల్ టు ½kx², అంతేనా? అవునా కదా, ½mv² ఈక్వల్ టు ½ హాఫ్ అయితే పోయింది. మాస్ ఎంత ఇచ్చిండు, 100 గ్రాములు. సో 100 × 10⁻³ kg ఇంటూ v². ఓకే, అచ్చా, ఇక్కడ రెండు వెలాసిటీలు ఉన్నాయి కదా, కంప్రెస్ అయిన తర్వాత కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఇట్లా తీసుకోండి మరి, ఇగో ఏం తీసుకోవాలి, ½mv², అంటే v1² మైనస్ v2² తీసుకుంటున్నా. ఓకే, ఎందుకంటే డిఫరెన్స్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ అనేది నేనేమనుకున్నా అంటే ఇది రెస్ట్లోకి వచ్చింది అనుకుంటున్నా, కానీ ఇక్కడ ఇచ్చింది కదా వాల్యూ 2 సెంటీమీటర్ కంప్రెస్ కావడంలో దానికి వెలాసిటీ అనేది 1 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది అన్నాడు, అవునా? అంటే ఈ చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో మారిపోయింది, అంతేనా? హాఫ్ అయితే ఎగిరిపోయింది కదా, హాఫ్ మాస్ అయితే సబ్స్టిట్యూట్ చేసినాను, ఇన్ బ్రాకెట్ v1² 2² 4 మైనస్ v2² 1² ఎంత, 1 ఈజ్ ఈక్వల్ టు k × x², k × x వాల్యూ 2 సెంటీమీటర్ కంప్రెస్ అయింది కదా, x² 2 × 10⁻² హోల్ స్క్వేర్, అంతేనా? ఇందులో రెండు సున్నాలు అయితే పోయినాయి, అంటే 10⁻⁻1, ఇదేమో 4 - 1 ఎంత, 3 కదా, అవునా? k × 4 × 10⁻⁻4, అవునా? సో ఫైనల్ 10⁻⁻1, ఇందులో నుంచి ఒక 1 అయితే పోయింది. k ఈజ్ ఈక్వల్ టు 3/4 × 10⁻⁻3 కదా, పైకి పోతే 3/4 × 10³ ఇదేనా నా ఆన్సర్? ఓకే, రైట్. సో 750 Nm/m కదా, అవునా? దీన్ని సాల్వ్ చేసుకుంటే ఎంత, 750 Nm/m ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ రానా. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
A bullet of mass small m moving horizontally with a speed v naught hits a wooden block of mass m that is suspended from a massless spring. The bullet gets loaded into the block and comes into the hut. ఓకే, దాని లోపల ఇది ఆగిపోయింది. బుల్లెట్ యొక్క మాస్ ఎంత? స్మాల్ ఎం. సో ఇటువంటిది అయితే ఆల్రెడీ మీకైతే చెప్పినాను కదా. స్మాల్ ఎం మూవింగ్ హరిజాంటల్లీ విత్ స్పీడ్ v నాట్ తోటి అయితే పోతుంది. హిట్స్ ఏ వుడెన్ బ్లాక్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M. ఓకే, ఈ సస్పెండెడ్ ఫ్రమ్ ద మాస్లెస్ స్ట్రింగ్. The bullet gets loaded into the block and comes into the hull if the block bullet combined swings to maximum height. So idaithe maximum height ki aithe poyina ivi rendu kalpi. Okay, h avuna. Then how much of the initial kinetic energy of the bullet is lost in the collision? Then how much of the initial kinetic energy of a lost ఆఫ్ ద బుల్లెట్ ఈజ్ లాస్. అంటే కెనెడిక్ ఎనర్జీ లాస్ ఎంత అయింది నాన్న? ఇగో ఈడ ఏం చేస్తారు? మొమెంటమ్ కన్జర్వేషన్ అయితే చేస్తారు. అవునా? ఇనిషియల్ మొమెంటమ్ ఎంవి నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కంబైన్ అయిన తర్వాత దీని ఒక వెలాసిటీ ఎంత వెలాసిటీతో ముందడి పోయింది అనుకుందాం, వి డాష్ తోటి. క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం ఇంటూ వి డాష్. అంతేనా? ఇందులో నుంచి వి డాష్ ఈక్వల్ టు ఏమొచ్చింది? స్మాల్ ఎం ఇంటూ వి నాట్ బై క్యాపిటల్ ఎం ప్లస్ స్మాల్ ఎం. అంతేనా? లాస్ ఆఫ్ కెనెడిక్ ఎనర్జీ. కెనెడిక్ ఎనర్జీ ఎంత లాస్ అయింది అని అంటే, సో చూడండి, సో డెల్టా కే అంటే లాస్ ఆఫ్ కెనెడిక్ ఎనర్జీ. సో ఇనిషియల్ కెనెడిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కెనెడిక్ ఎనర్జీ, హాఫ్ ఎం వి నాట్ స్క్వేర్ మైనస్ హాఫ్ మాస్ అంటే మొత్తం మాస్ ఇంటూ దానికి వెలాసిటీ ఎంత ఇంత. ఇది సాల్వ్ చేసుకున్నారు అనుకోండి, మీకు లాస్ ఆఫ్ కెనెడిక్ ఎనర్జీ ఎంత వస్తుంది అని అంటే, ఆల్రెడీ చెప్పినాను మీకు, హాఫ్ ఎం m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ వి నాట్ స్క్వేర్ ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకేనా? సాల్వ్ చేసుకుంటే మీకు ఇదే వస్తుంది. ఓకే, ఉందా ఇది? హాఫ్ ఎం వి నాట్ స్క్వేర్, ఓకే, ఏడున్నది, హాఫ్ m1 m2 ఇంటూ వి నాట్ స్క్వేర్ బై m1 ప్లస్ m2. ఇదే కదా, ఇది వి నాట్ స్క్వేర్ పర్లేదా వి నాట్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాల్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్ హిట్స్ అనదర్ బాల్ ఆఫ్ మాస్ 1 kg మూవింగ్ ఇన్ అ సేమ్ డైరెక్షన్. ఏ బాల్ ఆఫ్ మాస్ M మూవింగ్ విత్ ఏ స్పీడ్ 2 మీటర్ పర్ సెకండ్. M అనేది 2 మీటర్ పర్ సెకండ్ తోటి అయితే మూవ్ అవుతుంది. హిట్స్ అనదర్ బాల్ ఆఫ్ మాస్ 1 kg మూవింగ్ ఇన్ అ సేమ్ డైరెక్షన్. ఓకే, ఎంత స్పీడ్తో? విత్ స్పీడ్ ఆఫ్ 1 మీటర్ పర్ సెకండ్ తోటి అయితే మూవ్ అవుతుందట. కొలిజన్ తర్వాత, ఇఫ్ ద కెనెడిక్ ఎనర్జీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ 4/3 joules, దెన్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ M. ఓకే, అయితే ఇక్కడ ఏమడుతున్నాడు? వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి. ఓకే, రైట్. రెండు వెలాసిటీలు అయితే ఇచ్చిండు. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ది ఫార్ములా ఏందన్నా? m1 v1 బార్ ప్లస్ m2 v2 బార్ అపాన్ m1 ప్లస్ m2. అంతేనా? m1 అంటే క్యాపిటల్ M, v1 అంటే 2, m2 అంటే 1, ఇది కూడా 1, m1 ప్లస్ m2 m ప్లస్ 1. ఇదేంది? వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అయితే వచ్చింది. అంతేనా? సో ఇక్కడ ఏం కనుక్కోండి అంటున్నాడు? ఇఫ్ ద కెనెడిక్ ఎనర్జీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ 4/3 joules అంట. సో కెనెడిక్ ఎనర్జీది ఫార్ములా ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ది హాఫ్ m VCOM స్క్వేర్. అంతేనా? ఇదైతే ఇచ్చిండు. 4/3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాస్. మాస్ ఎంత ఇచ్చిండు? ఇది ఇంత టోటల్ మాస్ ఎంత? m+1 కదా. m+1 ఇంటూ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత వచ్చింది? 2m + 1 బై m+1 హోల్ స్క్వేర్. అవునా? 2m + 1 బై m+1
హోల్ స్క్వేర్. కరెక్టేనా కదా? అవునా? రైట్. సో ఇప్పుడు ఏమొస్తుంది నాన్న? ఇది ఇటు పంపేయండి. 8/3 ఈజ్ ఈక్వల్ టు m+1. ఓకే, ఇదెంత? 2m+1 హోల్ స్క్వేర్, a+b హోల్ స్క్వేర్. ఓకే, ఏమొస్తుంది నాన్న? a² + b² + 2ab. ఈడ m+1 హోల్ స్క్వేర్. ఇదొకటి ఇదొకటి అయితే పోయింది కదా. దీన్ని ట్రయండి. ఇక ఏమొస్తుంది? 8/3 ఇన్ బ్రాకెట్ m+1 ఈజ్ ఈక్వల్ టు 4m² + 1 + 4m. అవునా? ఈ 3ని ఇటు పంపించండి, దీన్ని ఇటు మల్టిప్లై చేయండి. 8m + 8 కదా. 8m + 8 ఈజ్ ఈక్వల్ టు 3నేమో ఇటు పంపండి. 4 12. 12m² + 3 12m² + 3 + 12m. అంతేనా? చూడండి. 4 12. చలో, ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ అయితే చేయాలి. సో 12m² దీన్ని ఇటు పంపిస్తున్నా. 12 - 8 ఎంత? 4 + 4 కదా, +4m - 8 = 0. 4 అయితే కామన్ తీసుకుంటున్నా. 4 3s are 12. అంతేనా? 3 2s are 6. అవునా? 3m² + 3 2s are 6. అంతేనా? సో m అనేది 3m అనేది కామన్. ఈడ m+1, ఈడ -2 అనేది కామన్, m+1. అవునా? ఏమొస్తుంది ఇక? 3m - 2 m+1 = 0. సో m = -1. ఇదైతే కాదు, మాస్ అనేది నెగిటివ్లో ఉండదు. సో ఇదే మీకు ఆన్సర్ ఇక. ఓకే, m = 2/3 అంటే 0.67 kg నానా. ఓకేనా? 0.67 kg ద ఫైనల్ ఆన్సర్. ఉందా? 0.67. సో దీంట్లో అయితే లేదు. అవునా? సో 0.67 అని దేనికన్నా రాసుకోండి ఇక మీరే. 67 దగ్గరలో కూడా ఏది లేదు. ఇక దగ్గరలో ఉన్నదంటే ఇది ఒకటే ఇక కదా. 0.67. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పెట్టుకోండి అట్లా. ఓకే, నెక్స్ట్, when a body is acted upon by a resultant force, then the work done by the resultant force, the net work done by the resultant force ఏంది నా తెలుసు కదా. వర్క్ ఎనర్జీ థియరం ద్వారా చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. అవునా? చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్, a force acts on a body of mass 10 kg resulting in its displacement given as x value అనేది వేరియబుల్ కదా. t³/25, where t is the time in seconds. The work done by the force in 5 seconds. 5 secondsలో ఎంత వర్క్ జరిగిందో కనుక్కోవాలి. అయితే ఇక్కడ చూడండి. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి కదా మనం. అయితే మనకు వెలాసిటీ అనేది వస్తుంది. అంతే కదా. ఎంత వస్తుంది? 3t²/25. అవునా? సో వెలాసిటీ ఇనిషియల్గా t = 0 ఉన్నప్పుడు 0నే. వెలాసిటీ ఎంత క్వశ్చన్లో అడిగిండో? 5 సెకండ్స్లో అడిగింది కదా. 5 సెకండ్స్లో దీనికి వెలాసిటీ ఏమవుతుంది? 3/25 × 25. ఎంత వచ్చింది? 3 అయితే వచ్చింది కదా. రైట్. సో ద వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ అయితే అన్నాడు. మనకు తెలుసు ద నెట్ వర్క్ డన్. ది ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ 12m v² - u². హాఫ్ మాస్ ఎంత ఇచ్చిండు? 10 kg అయితే ఇచ్చిండు. v² ఫైనల్ వెలాసిటీ 5 సెకండ్స్లో 3² 9 -0² కదా. 2 5 9 5 45 joules ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, 45 joules ఉందా? ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రానా. నెక్స్ట్, ఫోర్స్ అయితే ఇది ఇచ్చిండు. ఈజ్ అప్లైడ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m అంట. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ ఇన్ మూవింగ్ ద ఆబ్జెక్ట్ హరిజాంటల్లీ అలాంగ్ x యాక్సిస్. సో క్వశ్చన్లో వర్క్ డన్ అలాంగ్ x యాక్సిస్ ఎంత జరిగిందో కనుక్కోండి అంటున్నాడు. ఫోర్స్ అలాంగ్ x యాక్సిస్ ఎంత అప్లై చేసిండ్రు? 2 Newtons కదా. జే క్యాప్ అంటే అది y యాక్సిస్లో అనమాట. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చిండు? 3 మీటర్ అయితే ఇచ్చిండు. సో వర్క్ డన్ అలాంగ్ x యాక్సిస్ ఫార్మ్ ఏంటి నాన్న? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అవునా? x యాక్సిస్లోనే మొత్తం.
2 into 3, 6 joules is the answer. Option C is the correct answer. Okay, next question చూడండి. An elevator of mass 500 kg is ascending, అంటే పైకి పోతుంది, ascending అంటే upwards with a constant acceleration of, ఎంత యాక్సిలరేషన్ తో పైకి పోతుంది, ఇంత యాక్సిలరేషన్ తో పైకి పోతున్నది అనమాట. ఓకేనా. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద టెన్షన్ ఇన్ ద ఎలివేటర్ కేబుల్ డ్యూరింగ్ ద క్లైంబ్ ఆఫ్ 12 meters? అంటే డిస్ప్లేస్మెంట్. అఫ్కోర్స్ లిఫ్ట్ అనేది పైకి పోతుంది కదా, టెన్షన్ అనేది పైకి పోతుంది కదా. ఎప్పుడైనా కానీ లిఫ్ట్ అనేది పైకి పోతున్నది అనుకోండి, అప్పుడు టెన్షన్ ఏమవుతుంది, సేమ్ అపరెంట్ వెయిట్ లెక్కనే. ఓకే, ఎప్పుడైనా కానీ లిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్లో నేనైతే మీకు ట్రిక్ అయితే చెప్పినాను. లిఫ్ట్ పైకి పోతే ఓకే అపరెంట్ వెయిట్ ఏమవుతుంది, G + A అవుతుంది కదా, M × G + A. కిందికి పోతే G - A అవుతుంది, అట్లా M × G - A అవుతుంది. సో ఇక్కడ M × G + A అవుతుంది అనమాట. మాస్ ఎంత కిలోలు, 500 kg, G 10, A వాల్యూ 2. సో 500 × 12 అయితే వచ్చింది, అంతేనా. రైట్. సో ఇక్కడ వర్క్ డన్ బై ద టెన్షన్ అన్నాడు. సో వర్క్ డన్ బై ద టెన్షన్. ఓకే, టెన్షన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతేనా కదా. ఓకే, టెన్షన్ ఎంత వచ్చింది, 500 × 12, 500 × 12 ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఎన్ని మీటర్లు పైకి పోవడంలో వర్క్ కావాలి, 12 meters కదా. 500 × 144. ఓకే, ఎంత వస్తుంది నాన్న, 722. 722 అవునా, 722 × 00 joules అవునా, 70 అంతే కదా, 722. ఒక్క నిమిషము, 144 × 5, 5 4s are 20, 5 4s are 20, 21, 22, 5 6 7 720. ఓకే, 720, ఈ రెండు సున్నాలు అయితే ఉన్నాయి. అఫ్కోర్స్ 72 × 10³ joules అంటే 72 kilojoules. కరెక్ట్. వర్క్ డన్ బై ద టెన్షన్ 72 kilojoules. కరెక్ట్ వచ్చింది కదా. 72 kilojoules ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ మాస్ 2 kg, మాస్ అయితే 2 kg ఇచ్చిండు. బాడీ మూవ్ సచ్ దట్ ఇట్ పొజిషన్ ఎక్స్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్ టీ. ఎక్స్ అనేది వేరియబుల్ ఏనా, ఆల్ఫా t²/2, వేర్ ఎక్స్ ఈజ్ ఇన్ మీటర్, టీ ఈజ్ ఇన్ సెకండ్. ఆల్ఫా వాల్యూ 1 తీసుకోండి అన్నాడు, 1 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక మొత్తానికి t²/2నే కదా. ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇన్ ద ఫస్ట్ 2 seconds. ఫస్ట్ 2 secondsలో ఎంత వర్క్ జరిగింది కనుక్కోవాలి. సో ఎక్స్ అనేది వేరియబుల్ కాబట్టి వెలాసిటీ కనుక్కోవడానికి కోసం డిఫరెన్షియేషన్ చెయ్యాలి కదా. 2t/2 ఇది ఇదైతే పోయింది, అంతే కదా. సో ఇప్పుడు చెప్పండి, v = ఏమొచ్చింది, t అంటే వెలాసిటీ 0 secondsలో 0నే. వెలాసిటీ ఎంత సెకండ్లో అడిగిండు, ఫస్ట్ 2 secondsలో అడిగింది కదా. 2 secondsలో ఎంత అవుతుంది, 2 అయిపోతుంది, అంతేనా కదా. సో వర్క్ డన్, ది ఫార్మ్ ఏంటి, ½ mv² - u². చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. ½ మాస్ ఎంత ఇచ్చిండు, 2 కిలోలు అయితే ఇచ్చిండు. v² అంటే 2² ఎంత, 4 - 0, ఇది పోయింది. మొత్తానికి ఎంత వచ్చిందా, 4 joules. 4 joules is the answer. ఉంది కదా, ఆప్షన్ ఏ is the correct answer. ఓకే, రైట్. నెక్స్ట్, a block of mass m placed on a rough horizontal plane is pulled by a constant power p. ఓకే, దీన్ని అయితే రఫ్ హారిజాంటల్ ప్లేన్ పైన అయితే పెట్టినాము. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద సర్ఫేస్ ఇస్ mu అంట. ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద బ్లాక్ విల్ బి, ఎంత వెలాసిటీ తోటి ఇది మూవ్ అవుతుంది, ఓకే కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు దేనితో సమానం నాన్న, ఫ్రిక్షన్ ఫోర్స్ తోటి అయితే సమానము. ఫ్రిక్షన్ ఫోర్స్ ది ఫార్మ్ ఏంటి, mu × నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ తోటి దేనితో బ్యాలెన్సింగ్ అవుతుంది, mg తోటి అయితే బ్యాలెన్సింగ్ అవుతుంది కదా.
అవునా? నార్మల్ రియాక్షన్ ఎంజీ తోటే కదా బ్యాలెన్సింగ్ అయ్యేది. ఫ్రిక్షన్ అనేది మీకు ఈ డైరెక్షన్లో ఉంటుంది. అవునా? చలో పవర్ ది ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. అవునా? పవర్ అంటే పీనే, ఫోర్స్ ఏమొచ్చింది? మ్యూ ఎంజీ అయితే వచ్చింది ఇంటూ వి అంటే ఇదే కదా మ్యాక్సిమం వెలాసిటీ. అవునా? వి మ్యాక్స్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న మనకు పి బై మ్యూ ఎంజీ అయితే వచ్చింది. పి బై మ్యూ ఎంజీ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కన్సిడర్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఎ మినిమం స్పీడ్ వి ఎట్ ఎ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వర్టికల్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. ఇక్కడ ఉన్న వెలాసిటీ వి అంట, VCM లో అయితే మూవ్ అవుతుంది. If the radius of a circle is double, the corresponding minimum speed will be VCM లో vertical circular motion లో ఇక్కడ ఉన్న వెలాసిటీ ఏమవుతుంది నాన్న? √GR అవుతుంది. అంతేనా కదా? రైట్. సో వెలాసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు √R. అవునా? సో ఏమడుగుతున్నాడు? ద కరస్పాండింగ్ మినిమం స్పీడ్ విల్ బి. రేడియస్ అనేది డబల్ అయితే దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందో కనుక్కోండి అంటున్నాడు. ఓకే, సో మనకు తెలుసు వెలాసిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు √R కదా. సో V2 by V1 is equal to √R2 by R1. R2 ఎంత ఇచ్చిండు? 2R అపాన్ R. సో √2 అయితే వచ్చింది. V2 వాల్యూ ఏమొచ్చింది? √2 టైమ్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అవునా? √2V. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, నెక్స్ట్. A mass of 2 kg initially at a height of 1.2 meters above an uncompressed spring. ఇది కంప్రెస్ కానీ స్ప్రింగ్ అన్నమాట. దీని యొక్క హైట్ ఎంత? 1.2 మీటర్స్. దీనిపైన ఒక బ్లాక్ అయితే పెట్టినాం మనము 2 kg ఇది. ఓకే, విత్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే వాల్యూ ఎంత ఇచ్చిండు? 2 × 10⁴ న్యూటన్ పర్ మీటర్ అంట. is released from rest to fall on the spring taking the acceleration due to gravity 10 తీసుకోండి అంటున్నాడు. and neglect the air resistance, the compression of the spring. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ ఎంతనో కనుక్కోవాలి, ఎంత కంప్రెస్ అయిందో కనుక్కోవాలి. సో ఆల్రెడీ మనకు తెలుసు. ఏంది నాన్న ఇక్కడ పొటెన్షియల్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మంచిగా పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఉంది ఇనీషియల్గా కదా. ఇక్కడ నుంచి రెస్ట్లో నుంచి వదిలిపెట్టేసినాము. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది? కెనెటిక్ ఎనర్జీ రూపంలో మారిందా? అంటే లాస్ట్లో అయితే రెస్ట్లోనే ఉంది కదా. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో, స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో మారిందనమాట. సో ఇక్కడ MgH అనేది మీకు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఆఫ్ ఎ బ్లాక్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ అనమాట. ఓకేనా? మాస్ ఎన్ని కిలోలు? 2. G వాల్యూ 10 తీసుకోండి అన్నాడు. హైట్ ఎంత? 1.2 హాఫ్ కే వాల్యూ ఎంత ఇచ్చిండు? 2 × 10⁴ ఇంటూ x². ఎక్స్ వాల్యూయే మనం కనుక్కోవాలి. అవునా? ఈ2 పోయింది. ఓకే, ఇక్కడ 10⁴ ఉంది కదా. ఈడ 2 × 10 × 12/10 ఈజ్ ఈక్వల్ టు 10⁴ ఇంటూ x². కరెక్టేనా? ఇది పోయింది. 12 2 = 24. సో 24/10⁴ ఈక్వల్ టు x². సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందన్న? √24/100. అంతే కదా. మంచి జాగ్రత్త చూసుకోండి. ఇది దగ్గర 5 ఉంది కదా, 5కి దగ్గరలో కదా. 5 అని రాసేస్తా. 5/100 ఎంతనా? 0.05 మీటర్స్. ఓకే, రైట్. అచ్చా, కంప్రెషన్ ఆఫ్ ఎ స్ప్రింగ్ ఇన్ మిల్లీమీటర్లో అంట. ఎంతనా ఇక 0.05 అంటే ఎంత? 50 మీటర్స్. 50 మిల్లీమీటర్ కదా, 50 మిల్లీమీటర్. దెర్ఫోర్ x = 50 మిల్లీమీటర్. రాసుకోవచ్చా? రైట్. నెక్స్ట్, ఏ మెటల్ చైన్ ఆఫ్ మాస్ 2 kg అండ్ 90 సెంటీమీటర్ ఓకే ఓవర్ హ్యాంగ్స్ ఏ టేబుల్ పైన అయితే చూడండి. సో చైన్ కెప్ట్ ఆన్ ద టేబుల్, దీనికి సంబంధించిన ట్రిక్ కూడా మీకు చెప్పినాను కదా. విత్ 60 సెంటీమీటర్ ఆన్ ద టేబుల్, దీనిపైన 60 సెంటీమీటర్ ఉంది. ఇక మిగిలిన 30 సెంటీమీటర్ వచ్చేసి హ్యాంగింగ్ పార్టే కదా. హౌ మచ్ వర్క్ నీడెడ్ టు బి డన్ టు పుట్ ద హ్యాంగింగ్ పార్ట్ ఆఫ్ ఎ చైన్ బ్యాక్ ఆన్ ద టేబుల్. సో దీన్ని ఓకే వెనక్కి లాగి అంటే
దీన్ని లాగి టేబుల్ పైన పెట్టడంలో ఎంత వర్క్ జరిగిందో కనుక్కోండి అంటున్నాడు. సో దీని ఒక మాస్ ఎంత ఇచ్చిండు, 2 కిలోలు అయితే ఇచ్చిన్నాడు కదా, అవునా కదా. అయితే ఇక్కడ నాకు చెప్పండి, సో ఇది 60 సెంటీమీటర్ పైన ఉంది, కిందనేమో 30 సెంటీమీటర్, అవునా. అంటే మొత్తం ఎంత, 90 సెంటీమీటర్ ఉన్న లెంత్కి, లెంత్ ఆఫ్ ద చైన్ని మనం ఎల్ అని అంటే, ఇగో 30 సెంటీమీటర్ ఉన్న లెంత్కి ఎంత అంటే ఎంత లెంత్ కంపేర్ చేయొచ్చు అనమాట. యూనిటరీ మెథడ్ అయితే చేస్తున్నాను. ఓకే రైట్. సో ఎల్ డాష్ ఈక్వల్ టు 30 ఇంటూ ఎల్ బై 90, ఇది పోయింది, 3 3 ఎంత వచ్చిందన్న, ఎల్ బై 3 అయితే వచ్చింది కదా. ఓకే, దీని వాల్యూ ఎంత వచ్చింది, ఎల్ బై 3. ఎల్ బై 3 అనే పార్ట్ అనేది హ్యాంగింగ్ పార్ట్ అనమాట. దీన్ని మనం ఎల్ బై ఎన్ తోటి కంపేర్ చేయాలి. ఆల్రెడీ ట్రిక్ చెప్పినా లేదా, వర్డ్ డన్ బై ఎక్స్టర్నల్ది ఏందది, ఎంజీఎల్ బై 2 ఇన్ బ్రాకెట్ 1/n², అవునా. ఎన్ వాల్యూ ఎంత, ఇడ 3 అనమాట, అవునా. సో ఎంజీఎల్ బై 2 ఇంటూ 1/3² ఎంత, 9. ఇదే ఆన్సర్ రానా మీకు. అచ్చా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. మాస్ ఎంత, 2 కిలోలు, జీ వాల్యూ 10, లెంత్ ఎంత, 90 సెంటీమీటర్ ఇచ్చింది కదా, 90 ఇంటూ సెంటీ అంటే 10⁻², 2 ఇంటూ 9, 9 10s, ఇది పోయింది. ఇగో ఇవి 2 సున్నాలు పోయినాయి, మొత్తానికి అయితే 1 జోల్, అవునా. 1 జోల్ ఉందా, ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, an object moves along a circle with a normal acceleration proportional to సర్కిల్లో మూవ్ అవుతుందంట. సర్కిల్లో మూవ్ అయ్యేటప్పుడు దానికి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అయితే మనకు తెలుసు, ఏందది, mv²/r. కానీ దీంట్లో ఉన్న యాక్సిలరేషన్ అనేది సెంట్రిపిటల్ అని మనకు తెలుసు, కానీ ఇక్కడ ఇచ్చిండు, ఇగో an object moves along a circle with a normal acceleration proportional to, ఇగో ఏమిచ్చిండు, t⁻a అంట. అచ్చా, ఏ కదా, అది ఆల్ఫా, ప్రొపోర్షనల్ టు t⁻α అంట. ఓకేనా, where t is a time and alpha is a positive constant, the power developed by all the forces acting on the object will have time dependent proportional to. ఓకే, అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ద పవర్ అంటే పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టైం పవర్ సంథింగ్ ఉంటుంది కదా, అది కనుక్కోవాలి. పవర్కి టైంకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటో మనం కనుక్కోవాలి. ఓకే, పవర్ ది ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, అంతేనా కదా. రైట్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఏమొస్తుంది నాన్న, ఏసీ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ t⁻α కదా. ఏసీ ప్లేస్లో ఇది రాసేస్తున్నా, ఏసీ ప్లేస్లో k t⁻α ఈక్వల్ టు mv²/r, అవునా. v² ఇది ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న, kr t⁻α/m, అంతేనా. సో v ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, √kr/m ఇంటూ t⁻α/2, ఇంతే కదా వస్తుంది, అవునా కదా, అవునా. రైట్. సో ఇప్పుడు ఇది వెలాసిటీ వచ్చింది మనకు, దీంట్లో నుంచి యాక్సిలరేషన్ ఏమొస్తుంది, ఓకే, యాక్సిలరేషన్ ఏమొస్తుంది చూడండి, జాగ్రత్తగా చూడండి. వెలాసిటీ వేరియబుల్, యాక్సిలరేషన్ కనుక్కోవాలి. ఓకే, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి కదా. ఇది ఎట్లుందో అట్లానే ఉంటుంది, √kr/m, అవునా. ఇదేమొస్తుంది, α/2 ఇంటూ t⁻α/2 -1, అంతేనా. ఇది యాక్సిలరేషన్. పవర్ ది ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, ma ఇంటూ v కదా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ v. సో p ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఏమొచ్చింది, ఇదే √kr/m ఇంటూ α/2 √kr/m ఇంటూ α/2 ఇంటూ t⁻α-1, అంతేనా. వెలాసిటీ ఏమొచ్చింది, √kr/m ఇంటూ t⁻α/2, అంతేనా. అచ్చా, ఇది α-1, α/2 -1 కదా, α/2 -1. వెలాసిటీ ఏమొచ్చింది, √kr/m ఇంటూ t⁻α/2 కదా, √kr/m ఇంటూ t⁻α/2 అయితే వచ్చింది కదా. ఇక మొత్తము ఇక అన్ని కాన్స్టెంట్ పెట్టేసుకుంటే జస్ట్ టైం ఒకటే చెక్ చేసుకోండి, ఏమొస్తుంది, t⁻α/2 -1 ప్లస్ α/2, అవునా. సో మొత్తానికి ఏమొచ్చింది, ఇది α/2 ప్లస్ α/2 ఆల్ఫా. సో ఫైనల్ ఇదేనా ఇక
పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ పవర్ ఆల్ఫా మైనస్ 1. ఇగో టీ పవర్ ఆల్ఫా మైనస్ 1. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ మెషిన్ గన్ కెన్ ఫైర్ 200 bullets per minute అంట. నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్డ్ పర్ మినిట్ ఎంత ఇచ్చిండు? 200/60. అవునా? 2 10s 2 3s 10/3 అయితే ఇచ్చినాడు కదా. ఇఫ్ 35 grams bullet are fired, if 35 gram bullets are fired at a speed of ఈ స్పీడ్ తోటి ఫైరింగ్ అయితే జరిగింది. మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఎంత ఇచ్చిండు? 35 గ్రామ్ అంటే 10⁻³ kg. అవునా? ద యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద గన్ ఆన్ ద బుల్లెట్ ఈజ్ వాట్? యావరేజ్ ఫోర్స్ అయితే మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, రైట్. సో ఫార్మ్ ఏంది నాన్న? ఫోర్స్ ది ఫార్మ్ ఏంటి? మూమెంటమ్ మాస్ ఇంటూ వెలాసిటీ బై టైం కదా. ఇక్కడ నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఇచ్చిండు కాబట్టి n అయితే పెట్టిన ఎక్స్ట్రాగా. ఓకే, n/t అయితే ఇచ్చిండు. n/t 10/3 కదా. 10/3 ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఎంత? 35 ఇంటూ 10⁻³ వెలాసిటీ ఎంత? 750 కదా. ఇది సాల్వ్ చేసుకుంటారా? ఇక మీరు సాల్వ్ చేసుకోండి. ఆన్సర్ ఏమొస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఏ కార్ ఆఫ్ మాస్ 200 kg టుగెదర్ విత్ ద డ్రైవర్ ఈజ్ మూవింగ్ విత్ అ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఓకే, ఇది 1200 కిలోల కార్ అన్నమాట. సో ఇది ఎంత యాక్సిలరేషన్తో పోతుంది? 2 m/s² అనే యాక్సిలరేషన్తో పోతుంది. హౌ మచ్? ఓకే, ఒక్క నిమిషం. దీని యొక్క యాక్సిలరేషన్. హౌ మచ్ పవర్ డస్ ద ఇంజన్ జనరేట్ ఎట్ ద ఇన్స్టాంట్ వెన్ ద స్పీడ్ రీచెస్? దీని యొక్క స్పీడ్ 20 m/s కావడానికి కోసము అజ్యూమింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్ ద కార్ అండ్ ద రోడ్ ఈస్, ఇక్కడ ఫ్రిక్షన్ కూడా ఉంది నాన్న. 5/10 అంటే 1/2 కదా. రైట్, సో ఇక్కడ ఫ్రిక్షన్ అయితే ఉంది. ఈ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఉంది. మీరు అప్లై చేసే ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది. అవునా? మీరు అప్లై చేసినారు దీంట్లో, ఫ్రిక్షన్ ఏమో ఇక్కడ ఉన్నది. అవునా? అంటే మీరు ఏ ఫోర్స్తో అప్లై చేస్తే క్వశ్చన్లో ఏం కనుక్కోండి అంటున్నాను అంటే హౌ మచ్ పవర్ డస్ ద, అచ్చా పవర్ ఏమో. ఓకే, హౌ మచ్ డస్ ద పవర్ జనరేట్స్ వెన్ ఇట్ వెలాసిటీ రీచెస్ ద 20 m/s అంట. ఓకేనా? చెప్పండి, ఇది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా? మోషన్లో ఉంది. మోషన్లో ఉంటే ఏం రాస్తాం? MA. ఎడబోతున్నది ముందట. ముందట ఎవరు అప్లై ఇస్తున్నారు? F. ఆపోజిట్లో ఎవరు అప్లై ఇస్తున్నారు? ఫ్రిక్షన్. అవునా? సో F ఈక్వల్ ఏమొచ్చింది? MA + FS. మాస్ ఎంత ఇచ్చిండు? 1200. యాక్సిలరేషన్ ఎంత? 2 తోటి పోతుంది. ఇదేంటి? మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్. మ్యూ ఎంత? 1/2. నార్మల్ రియాక్షన్ దేంతో బ్యాలెన్సింగ్ అయింది? mg తోటి. 1200 ఇంటూ g వాల్యూ 10 తీసుకుంటున్నా. ఓకే, 2 6 అవునా? 2400 ప్లస్ 6300 అవునా? 67840 అయితే వచ్చింది. అవునా? పవర్ ది ఫార్మ్ ఏంటి? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఫోర్స్ ఏంది నాన్న? 8400 ఇంటూ వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 20 అయితే ఇచ్చిండు. అవునా? ఇది 8 to the 16 168 168 3 సున్నాలు 168 3 సున్నాలు ఉందా? 168 3 సున్నాలు వాట్స్. కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 4m. అచ్చా, మాసే 4m. 4m 4 మీటర్ కాదు, 4m. అది ట్రావెలింగ్ ఎట్ ఏ వెలాసిటీ v1 అలాంగ్ x డైరెక్షన్. 4m అనే మాస్ v1 తోటైతే ముందడిపోతుంది. ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ హరిజాంటల్ ప్లేన్ మేక్స్ ఏ హెడ్ ఆన్ కొలిజన్ విత్ అనదర్ బ్లాక్ ఆఫ్ మాస్ 2m. దీంతో అయితే టక్కర్ అయితే జరిగింది. ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ వెలాసిటీ v2. అంటే ఇది v2 తోటి మూవ్ అవుతుందంట. కొలిజన్ తర్వాత ఏమవుతుంది మరి? ఆఫ్టర్ కొలిజన్ బోత్ ద బ్లాక్స్ ట్రావెల్ యాజ్ అ సింగిల్ బ్లాక్. అంటే రెండు కూడా కలిసినాయి. 4m + 2m 6m అయింది కదా.
సింగిల్ బ్లాక్ అలాంగ్ x డైరెక్షన్ విత్ అ ఫైనల్ వెలాసిటీ. దీని ఒక వెలాసిటీ ఎంత? ఓకే, దీని ఒక వెలాసిటీ ఎంత ఇచ్చిండో 5v2 తోటి పోతుందంట. ఓకే, ద రేషియో ఆఫ్ వెలాసిటీ v1/v2 కనుక్కోవాలి. ఓకే, v1/v2 ఏమొస్తుందో కనుక్కుందాం. చలో, సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అయితే అప్లై చేస్తున్నాను. ఓకేనా, సో 4m ఇంటూ v1, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి మైనస్ 2m ఇంటూ v2, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 6m ఇంటూ 5v2. అవునా, ఏమొస్తుంది నాన్న? ఇది v2, ఇది v2, 6 5 30, 30m v2, ఇది మైనస్ 2m v2, ఇది 4m v1. ఇది అటు పంపిస్తే 32 అయిపోయింది కదా. అవునా, 4m v1, 4m v1 ఈజ్ ఈక్వల్ టు 32m v2, 32m v2. ఓకే, m పోయింది. ఓకే, 4 8 32. సో v1/v2 ఈజ్ ఈక్వల్ టు 8:1. ఓకే, v1/v2 8:1 ఉందా? ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Collision take place between the two solid spheres denoted by 1 and 2. The initial velocity of a spheres u1 equal to ఇంత, u2 equal to ఇంత. masses ఏమి ఇయ్యలే కదా, అండ్ ఫైనల్ వెలాసిటీస్ అయితే ఇచ్చిండు. ద కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, అరే masses ఏం అవసరం లేదు మరిగా, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ కనుక్కోండి అంటున్నాడు కదా. ఇది ఎంత వెలాసిటీతో పోతుంది? 3 మీటర్ పర్ సెకండ్. m2 అనేది ఎంత దాంతో పోతుంది? 1.5 మీటర్ పర్ సెకండ్. అంతేనా, ఇది u2 వాల్యూ. కొలిజన్ తర్వాత m1 అనేది ఎంత వెలాసిటీతో పోతుంది? 2.5 మీటర్ పర్ సెకండ్. m2 అనేది ఎంత వెలాసిటీతో పోతుంది? 3.5 మీటర్ పర్ సెకండ్ తోటి అయితే పోతుంది. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ది ఫార్మ్ ఏంటి? v2 మైనస్ v1 బై u1 మైనస్ u2 మ్యాగ్నిట్యూడ్లా. అవునా, ఈజ్ ఈక్వల్ టు v2 వాల్యూ, v2 అదే కదా 3.5 మైనస్ v1 వాల్యూ 2.5 అపాన్ u1 మైనస్ u2, 3 మైనస్ 1.5, 3 మైనస్ 1.5. ఓకే, పైన ఎంత? 3.5 మైనస్ 2.5 1, కింద ఇది 1.5 అంటే 10/15, 5 3 5 2 2/3 అంటే 0.67 కదా. అంతేనా కదా, 0.67 ఉంది కదా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m kg మూవ్స్ అలాంగ్ x యాక్సిస్ విత్ వెలాసిటీ వేరియింగ్. ఓకే, వెలాసిటీ వేరీ అవుతుందట. k x పవర్ బీటా అంట, వేర్ k is a positive constant. The total work done by all the forces during the displacement. ఈ డిస్ప్లేస్మెంట్లో ఎంత వర్క్ జరిగిందో కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా, నెట్ వర్క్ డన్ ది ఫార్మ్ ఏంటి? 12m v² మైనస్ u². అవునా, మాస్ ఎంత? ma. వెలాసిటీ ఎంత? d అనే డిస్టెన్స్లో ఇక్కడ d పెట్టండి అంతే, k ఇంటూ ఎక్స్ ప్లేస్లో d పెట్టండి అంతే, మైనస్ k ఇంటూ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి ఇప్పుడు. ఓకే, సో ఇదే నాన్న ఇక 12mk d పవర్ బీటా. ద నెట్ వర్క్ డన్ 12mk అచ్చా v² కదా ఇది, సారీ ఇది v² కదా. అవునా, ఏమొస్తుంది? ఇది k² ఇక్కడ 2 బీటా వస్తుంది కదా, అంతే కదా. ఓకే, ఇది ఎట్లా 0నే ఇక. చలో, ఓకే, 12mk². క్లియర్గా రాయాలనా? చూడండి, 12mv², k ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి? d పెట్టాలి, హోల్ పవర్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 0². ఎందుకంటే d వాల్యూ 0 కదా, 0 ఇంటూ సంథింగ్, సారీ ఎక్స్ వాల్యూ 0 కదా, 0 ఇంటూ సంథింగ్ మొత్తం 0 అయిపోయింది. 12mk² ఇంటూ d పవర్ 2 బీటా. 12mk² d పవర్ 2 బీటా కాదు, 12mk² d పవర్ 2 బీటా బై 2.
ఇదే కదా ఇక, అంతేనా? రైట్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, a small body of mass 500 gram move on a rough horizontal surface before stops. The initial velocity of the body is, initial velocity ఇచ్చిండు 2 meter per second, and the coefficient of friction mu value కూడా ఇచ్చిండు 3/10. Then the find absolute value of average power developed by the frictional force during the time of motion. ఓకే, యావరేజ్ పవర్ కనుక్కోవాలంట. ఓకే, యావరేజ్ పవర్. సో ఫార్ములా ఏందన్నా, ఫోర్స్ ఇంటూ యావరేజ్ వెలాసిటీ, అంతేనా కదా? యావరేజ్ వెలాసిటీ తెలుసు కదా ఫార్ములా, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంది, v+u/2 అనమాట. ఓకే, ఇనిషియల్ అయితే 2 అయితే ఇచ్చిండు, ఫైనల్గా అయితే ఎట్లన్నా 0నే కదా, బిఫోర్ ఇట్ స్టాప్స్ అన్నాడు. ఇదైతే 1 వచ్చింది, పెద్ద ప్రాబ్లం లేదు, అవునా? ఇక ఫోర్స్ ఏంది నాన్న, ఇక ఫ్రిక్షన్ ఫోర్స్ ఈడ. ఓకే, ఫార్ములా ఏంటి, మ్యూ ఇంటూ నార్మల్ రియాక్షన్, మ్యూ వాల్యూ 3/10. నార్మల్ రియాక్షన్ mg తోటి బ్యాలెన్సింగ్ అవుతుంది. మాస్ ఎంత, 500 ఇంటూ 10⁻³ kg ఇంటూ జీ వాల్యూ 10 అయితే తీసుకుంటున్నా. ఇది పోయింది, ఇలా 2 సున్నాలు, ఇలా 2 సున్నాలు పోయినాయి, అంటే 5 3 15, 15/10 కదా, 15/10. 5 2 5 3 ఫోర్స్ వచ్చేసి 3/2 న్యూటన్ అయితే వచ్చింది. యావరేజ్ పవర్ ఫార్ములా ఏంది, ఫోర్స్ ఇంటూ యావరేజ్ వెలాసిటీ, 3/2 ఇంటూ వెలాసిటీ ఎంత వచ్చింది, 1 అయితే వచ్చింది. సో మొత్తానికి 1.5 వాట్స్ నాన్న, ఉందా? 1.5 వాట్స్ ఉంది. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా?